ప్రవీణ్ పగడాల పరువు పోవడానికి మెయిన్ రీజన్ మీరే అనేసి చెప్తారు. ఆయన తాగాడు, పోస్ట్ మార్టం చేస్తే రిపోర్ట్ బయటకు వచ్చింది, పరువు పోద్దని వాళ్ళు అనుకున్నారని మీరు ఎలా చెప్తారు? వాళ్ళు అనుకున్నారని నేను చెప్పలేదు. మరి వాళ్ళు అనుకున్నారు, నేను మీరు ఎలా చెప్పలేదు. చెప్తున్నారు? సింపతి కూడా చూపించరా బ్రదర్? ఇప్పుడు వినండి బ్రదర్, అజయ్ బాబు చచ్చిపోయిన మనిషిని ఇంకా చంపుతారా? అజయ్ బాబు గారు చచ్చిపోయిన వ్యక్తిత్వాన్ని చంపుతున్నారు ఇప్పుడు. మీరు ఆ రోజు అతను మందు దాగే చచ్చిపోయాడు అని ఆ రోజు మీరు మాట్లాడకపోతే ఎవరు మీ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదే. ఇవాళ లేదే, ఫస్ట్ మాట్లాడింది మీరే కదా. వాళ్ళు మాట్లాడి పోస్టులు పెట్టిన తర్వాతనే మేము దానికి సమాధానం ఇచ్చాం బ్రదర్. లేదు, సోషల్ మీడియాలో రాంగ్ వేలో ప్రాపగండా చేశారు కాబట్టి. అరే అందరికంటే ముందు రాజేష్ మహాసేన్నే తీసుకెళ్లాలి మరి. ఎందుకంటే మొదటి రోజు అది యాక్సిడెంట్ అన్నాడు, తర్వాత హత్య అన్నాడు, పోలీసుల మీద ఎగిరాడు, మళ్ళీ సిట్కి వెళ్ళాడు, కంప్లైంట్లు పెట్టాడు. ఇప్పుడు యాక్సిడెంట్ 99% అని పోలీసులు చెప్పకముందే డిక్లేర్ చేస్తున్నాడు. మాకు అనుమానం ఉంది దాని మీద. కొన్ని రోజుల క్రితం ఇదే మహాకూటమి రాజేష్ లంజా కొడుకులారా, పాస్టర్లారా, మిమ్మల్ని నమ్మి మోసపోయినాం కదరా అనుకుంటే కారులో వెళ్ళుకుంటే వీడియో మాట్లాడి పెద్ద పెద్ద పాస్టర్లందరినీ తిట్టాడు సతీష్తో సహా. మళ్ళీ వాళ్ళు మంచోళ్ళు అయిపోయారు, మేము చెడ్డోళ్ళం అయిపోయామా? నీ జీవితం బాగుండడానికి ఎవడు బతుకునైనా ఆగం చేస్తావా రాజేష్? నువ్వు నాకు తెలియకడుగుతా. నీ కుటుంబంలో దీపం వెలగాలి అంటే ఎవడి దీపాన్నైనా ఆర్పేస్తావా రాజేష్ నువ్వు? ఇప్పుడు నీ చూపు అజయ్ బాబు మీద పడ్డదా? నా శవం మీద వెళ్ళి పదవి తెచ్చుకో, నా శవం మీద వెళ్ళి మంచి పోస్ట్ ఇస్తారు తెచ్చుకో. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ అని అయితే నేను చెప్పను. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారినటువంటి ప్రవీణ్ పగడాల గారి హత్య కేసులో మెయిన్గా ఎక్కువగా చాలామంది కళ్ళల్లో పడినటువంటి వ్యక్తి అండ్ చాలామంది నోళ్లలో నానుతున్నటువంటి వ్యక్తుల్లో ఒకరైనటువంటి ఆ పాస్టర్ అజయ్ బాబు గారిని ఈరోజు మనము స్పెషల్గా కలవడం జరిగింది. అది కూడా ఎందుకంటే 2 కారణాలు ఉన్నాయి. ఆయనకి థ్రెట్ ఉంది, సో దాని గురించి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే అంశం చర్చనీయాంశంగా మారి దేశం మొత్తంలోనే ఒక పెద్ద హల్చల్ని సృష్టించేసింది. కానీ చాలామంది ఏంటంటే దాన్ని హల్చల్ కూడా అనొద్దు. ఒక మాటలో చెప్పాలంటే అజయ్ బాబు గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను మిమ్మల్ని కలవడం జరిగింది. థ్యాంక్స్. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే నేను ఇంతగా మీ గురించి చెప్పడానికి గల కారణం ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిచ్యువేషన్స్కి తగ్గట్టు మీరు ఇప్పుడు థ్రెట్టింగ్ అట్లాంటి పరిస్థితిలో ఉన్నారు అని చెప్పి మీ నోటితో మీరే చెప్పడం జరుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ప్రవీణ్ పగడాల గారిది హత్యనా యాక్సిడెంటా? మీ మాటలో ఏం చెప్పారు? ప్రవీణ్ పగడాల గారు మరణం గురించి పోలీస్ డిపార్ట్మెంట్ అనుమానాస్పద మృతి కింద ఎఫ్ఐఆర్ని ఫైల్ చేశారు. దాదాపు 5 పోలీస్ బృందాలు 2 రాష్ట్రాల్లో కూడా సీసీటీవీ ఫుటేజ్ల కోసం గాలిస్తూ ఉన్నారు. 15 గంటల సీసీటీవీ ఫుటేజ్ని తీసుకున్నారు. ఏం జరిగింది అన్న విషయంలో ప్రజల ముందుకు తీసుకురావడానికి పోలీసులు విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఇది యాక్సిడెంటే అని వారికి కూడా పూర్తి నమ్మకం ఉండుంటే యాక్సిడెంట్ కేసు కిందకైనా దాన్ని నమోదు చేసేవాళ్ళు. లేదు, దీని వెనక ఏదో కుట్రకోణం ఉంది అని క్రైస్తవులందరూ కూడా బలంగా నమ్మారు. ఎందుకంటేనా ఆ రోజు ప్రవీణ్ పగడాల గారు చనిపోయి పడిపోయి ఉన్న స్థలం దగ్గరికి మేము వెళ్ళాం. ఆ స్థలంలో ప్రవీణ్ పగడాల గారు పడిపోయి ఉన్నారు. ఆయన మీద రాయల్ ఎన్ఫీల్డ్ బండి ఉంది. ఆయన కళ్ళకు పెట్టుకున్న స్పెట్స్ చాలా జాగ్రత్తగా తీసి పక్కన పెట్టుంది. సహజంగా రోడ్ నుంచి ఒక 7-8 అడుగుల దూరంలో బండి కానీ పడితే స్పెడ్స్ ముక్కలు అయిపోవాలి. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే నేను మీరు చెప్తారు కానీ ఒక చిన్న మాట. ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే స్పెక్స్ తీసి పక్కన పెట్టినట్టు ఉన్నాయని మీరు చెప్తున్నారు. బండి మాత్రం ఒక పక్కన పడిపోయింది కాకుండా ఆయన మీద పడింది అని మాట్లాడుతున్నారు. సో ఆయన పడ్డటువంటి ప్లేస్లో అది ఎంత దూరం, ఎంత లోతుంది,
చాలా చిన్ని గుంటన్నా. చాలా రోడ్డు చిన్న. నుంచి ఒక 10 అడుగులు లోతనేసి చెప్తున్నారు. 8 అడుగులు ఉంటుంది రోడ్డు నుంచి. 10 అడుగులు అని ఆ చెప్తున్నారు. రోడ్డు నుంచి నడుచుకుంటూ వెళితే అండ్ ఇంకొక విషయం ఏంటంటే 8-9 అడుగులు ఉంటుంది అంతే. బండి లోపలికి వెళ్ళిపోయిన కొన్ని ఫుటేజెస్ కూడా ఉన్నాయి. ఆ, అది ఇట్లా ఉండడం వల్ల అది ఆయన మీద పడింది అని కూడా కొంతమంది చెప్పడం జరుగుతుంది. దాన్ని ఏమంటారు? రోడ్డు మీద నుంచి బండి పడితే నేనేమి ఎక్స్పర్ట్ని కాను. రైట్. అయితే నేను ఒకటి చెప్తాను ఏంటంటే, యాక్సిడెంట్ అయి ఉంటే లేకపోతే మనిషి తనంతట తానుగా పడిపోయి ఉన్నా బండి ఒకవైపు పడుతుంది, మనిషి ఒకవైపు పడతాడు. లేకపోతే కాళ్ళ మీద పడుతుంది, చేతుల మీద పడుతుంది, లేకపోతే సగం బాడీ మీద పడుతుంది. దుప్పటి కప్పుకున్నట్లుగా పడుతుంది అన్న బండి. సాధ్యమయ్యే విషయమేనా అది? మనిషి క్రింద పడుకొని ఉంటే అతని మీద ఎవరో దుప్పటి కప్పినట్లు బండి పడడం సాధ్యమయ్యే విషయమేనా? రెండవది, మూతికి పెట్టుకొని దాదాపు 15 గంటల సీసీటీవీ ఫుటేజ్లో మాస్క్ ఎక్కడా తీల. అవును. ఆ మాస్క్ చాలా జాగ్రత్తగా కొత్త మాస్క్ లాగా తీసి పక్కన పెట్టుంది. ఆ మాస్క్ మీద ఈ కళ్ళజోడు పక్కన పెట్టుంచారు. ఇది ఎట్లా సాధ్యం? అది చూసిన వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, ఇది యాక్సిడెంట్ అయితే ఆయన ఏమి లోతైన ఒక లోయలో పడిపోలా, తలకేమో జావా హెల్మెట్ పెట్టుకొని ఉన్నాడు. ఆ పడ్డ స్థలంలో పెద్ద పెద్ద బండలేమి లేవు, తలకి దెబ్బ తగిల్లా, మూతి మీద మాత్రమే దెబ్బ ఉంది, ఒంటి మీద పెద్ద గాయాలు లేవు, చొక్కా జనగలేదు, ప్యాంటు చినగలేదు, పెద్ద ఎత్తున కొట్టుకుపోయి. ఇప్పుడు మనిషి కింద పడితే కనీసం కొంచెమన్నా బట్టలు చిన్నగవా అన్న? కొంచెమన్నా కొట్టుకుపోయినట్లుగా ఉండవా? ఆల్రెడీ ఏమీ లేవు. లేదు. యాక్చువల్లీ ఏంటంటే ఒక విజయవాడ దగ్గర ఎక్కడో ఒక అబ్బాయిని కూడా అడగడం జరిగింది. అప్పటికే బట్టలు మొత్తం మట్టి అవ్వడము అండ్ అక్కడక్కడ బట్టలు చిరిగినట్టు దెబ్బలు కూడా ఉన్నాయనేసి లేదన్న. అసలు మేము వెళ్ళాం కదా పోస్ట్ మార్టం చేసి, ఎగ్జాక్ట్ స్పాట్ లో మీరు ఉన్నారా వెళ్ళి? ఆయన చనిపోయినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అక్కడికి మేము వెళ్ళాం. అంటే ఆయన వెళ్ళడానికి ఆ డెడ్ బాడీని దేహాన్ని తీసేటప్పుడు మీరు లేదన్నా, నేను ఎక్కడ లేను. కానీ అక్కడున్న క్రైమ్ జరిగినటువంటి ఆ ప్లేస్ నేను చూశాను. అప్పటికే ఏం చేశారంటే, ఆ విషయం చూసిన వాళ్ళందరూ కూడా ఫొటోస్ తీసేశారు. అంటే అతని మీద బండి పడిపోయి ఉన్నటువంటి ఫోటోని చూసాం, అతని మీద షర్ట్ మీద షూ ప్రింట్స్ ఉన్న ఫోటోని చూసాం, ఆ పక్కనే స్పెడ్స్ను మాస్క్ పెట్టున్న ఫోటోని చూసాం, ఆ ప్లేస్లో పక్కనే రక్తం అంటినటువంటి కర్రలు ముక్కలు పడినటువంటి పరిస్థితిని చూసాం. ఇవన్నీ చూసాం. అయితే డెడ్ బాడీని మార్చురీకి తీసుకొచ్చిన తర్వాత నేను ఆయన చూశాను. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఏంటంటే ఆ ఫొటోస్ అవన్నీ చూసి అనాలిసిస్ చేసేసుకుని మీ అంతటి మీరు అది హత్యే అని చెప్పేసి చెప్పడం. అంటే అది కళ్ళారో చూశారు కదా, చాలామంది చూశారు ఆ ఇన్సిడెంట్ని. చూసిన వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు అక్కడ ఆ మనిషి డెడ్ బాడీ ఎలా పడిపోయిందో పూర్తిగా మాట్లాడినప్పుడు జనాలందరూ కూడా ఎక్కువ మంది చూశారు ఆ డెడ్ బాడీని. అంటే దావాలంలాగా వ్యాప్తి చెందింది ఆ విషయం. అందరూ మేము క్రైస్తవులకి చెప్పడం కాదు, క్రైస్తవులు మాకు చెప్తున్నారు, అన్న ఇది యాక్సిడెంట్ అయ్యే అవకాశం లేదు, అసలు ఇది పూర్తిగా ఏదో కుట్రపూరితంగా జరిగిందన్న అన్నప్పుడు అందరూ కూడా అనుమానం వ్యక్తం చేసాం మేము. సార్ మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తానంటున్నారు, ఇన్వెస్టిగేషన్ చేసేది అది ఒక యాక్సిడెంట్గా మీరు కేసు నమోదు చేయొద్దు దయచేసి. ఈ చనిపోయినటువంటి వ్యక్తి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా పేరు మోసినటువంటి క్రైస్తవ నాయకుడు. అతను క్రైస్తవులకు గొంతు, సాధారణమైన వ్యక్తి కాదు. ఇతని మరణం ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఇబ్బంది లేదు, కానీ ఏదైనా కుట్ర ఉండి ఇది హత్యగా ఉంటుంది అని చాలామంది బలంగా అనుమానిస్తున్నారు. కాబట్టి ఇక్కడ నేను ఒకటి క్లియర్గా అడగాలనుకుంటున్నాను. చెప్పండి. నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగితేనే చెప్పండి. చెప్తాను. మీరు, నాకు ఎప్పటికీ అనుమానం ఉందన్న. లేదు, మీరు సోషల్ మీడియాలో ఇది హత్యే, అవును, హత్య జరిగింది, అవును, మీరు దర్యాప్తు చేయండి అడిగాం. లేదా పోలీసులు దర్యాప్తు చేయట్లేదు పట్టించుకోవట్లేదు అని మీరు చెప్పారా? చెప్పాను. అప్పటి నుంచి ఇప్పటికి కూడా అదే స్టాండ్ మీద ఉన్నాను. నేను ఏమంటున్నానంటే, అక్కడ జరిగినటువంటి ఆ మనిషి పడిపోయిన స్థలాన్ని చూసాం, ఆ మనిషిని చూసాం, రకరకాల అనుమానాలు అనేవి అందరిలోనూ ఉన్నాయి, అవి నేను వ్యక్తపరిచాను. ఇప్పటికి కూడా నేను ఏమంటానంటే అది ఖచ్చితంగా నాకు సంబంధించినంత వరకు హత్యనేమో అన్న అనుమానం బలంగా ఉంది నాలో. అది తీర్చాల్సింది ఎవరు? ఇప్పుడు ఒక మనిషి తీర్చాలి అని అంటాం. అప్పుడు అట్లా మీకు అనుమానం ఉంది, మీరే డైరెక్ట్ ఒకసారి పోలీసులను కలిసి నేను మాట్లాడవచ్చు. అప్పుడే పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడాను. నేను వెళ్ళగానే ఫస్ట్ చేసిన పని, అక్కడ అడిషనల్ ఎస్పీ గారు ఉన్నారు, సిఐ గారు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, వాళ్ళందరి దగ్గర కూర్చొని నేను ఫస్ట్ చేసిన పనే అది. అది చేసేటప్పుడు మీరు అదేనా చెప్పింది? నెక్స్ట్ టార్గెట్ నన్నే అంటున్నారు, ఈ విషయాన్ని దయచేసి మీరు అనుమానాస్పదంగా తీసుకున్నారు కదా, బాగా ఎంక్వైరీ జరగాలి అని చెప్పాను. వాళ్ళతో మాట్లాడాను, బయటకు వచ్చి చెప్పాను, డైరెక్ట్గా వాళ్ళకే చెప్పాను. వాళ్ళకి చెప్పిన తర్వాతనే ప్రజలందరూ నా చుట్టూ చేరారు. నేను వెళ్ళడం కంటే ముందే అక్కడ వేల మంది ప్రజలు ఉన్నారు. అక్కడ ఏం జరిగిందో కళ్ళారు చూసిన వాళ్ళు చెప్పారు. మార్చి దగ్గర ఆయన డెడ్ బాడీని నేను చూశాను. అన్ని చూసినప్పుడు అన్న ఇది
చిన్నపిల్లగాడికి కూడా అర్థమవుతుంది కదన్నా. అంటే ఇప్పుడు ఆయన తాగలేదు అనేసి మీరు నేను బలంగా క్లియర్ కట్గా నమ్ముతున్నాను చెప్పొచ్చా? అన్న. నేను బలంగా నమ్ముతున్నాను. సరే, మీరు నమ్మండి అని నేను నేను చెప్పను. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. అడగండి అన్న. అంటే ఇప్పుడు పోలీసులు చేతకాని వాళ్ళు అనేసి మీరు అంటున్నారా? నేను అట్లా అన్నాను. మరి అలా చూసుకుంటే వాళ్ళు 300 సీసీ కెమెరాలు 300 వాళ్ళు- CC కెమెరాలు, వాళ్ళు 300 ఐదు సీసీ కెమెరాలు బృందాలు, ఇన్వెస్టిగేషన్ చేసి 15 CCTV ఫుటేజ్. చెప్తాను, అదే చెప్తాను. నేను మొత్తం క్లియర్గా మాట్లాడేస్తాను. నా క్వశ్చన్ పూర్తిగా వినండి. వాళ్ళు 300 సీసీ కెమెరాలని ఇన్వెస్టిగేట్ చేసి ఆ ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఎక్కడెక్కడైతే ఏ ప్లేసుల్లో ఆయన ఉండటం జరిగిందో అవన్నీ కూడా వాళ్ళు ప్రతిదీ సోషల్ మీడియాలో చూపించడం కూడా జరిగింది. దాన్ని అబద్ధం అంటారా? ఈరోజు నేను మీతో ఒక మాట చెప్తాను. పగడాల ప్రవీణ్ గారు లిక్కర్ షాప్లో మందు కొంటున్నట్లుగా నేను అక్కడికి వస్తున్నాను, నేను మాట్లాడతాను. నేను అడిగిందని నేను అడిగిందని చెప్పండి. చెప్పనివ్వండి. మీ ప్రశ్నకు నా సమాధానం ఇదే. మీరు నన్ను ఒకటి అది అడిగారు. నేను మాట్లాడతాను. నన్ను సమాధానం చెప్పనివ్వండి. సీసీ కెమెరా గురించి వద్దాము. వినండి. మీరు CCTV ఫుటేజ్ల గురించి అడిగారు. 300 చోట్ల సేకరించారు. 15 గంటల CCTV ఫుటేజ్ సేకరించారు. నేను ఏమంటున్నానంటే, నిన్న ప్రవీణ్ పగడాల గారు మందు తాగుతున్నట్లుగానో మందు కొన్నట్లుగానో చాలా ఛానల్స్లో టెలికాస్ట్ అయింది కదా. ఈరోజు ఐజీ గారు ఏం చెప్పారు అంటే, ఐజీ అశోక్ కుమార్ గారు చెప్పింది ఏంటంటే, అసలు ఆ CCTV ఫుటేజ్లు వాళ్ళకి ఎలా వచ్చాయో మాకు తెలియదు, అవి మేము రిలీజ్ చేయలేదు అంటున్నారు. కొన్ని మీడియాలో యూట్యూబ్ ఛానల్స్గా ఉన్నటువంటి కొన్ని ఛానల్లో ఒక ఛానల్లో ఇవాళ క్షమాపణ చెప్పింది, మమ్మల్ని క్షమించండి ఈ విషయంలో అనుకుంటా. నేనేమంటున్నానంటే, పోలీసు వారిని విడుదల చేయనివ్వండి. ఇప్పుడు కవి గారి కవిత్వం కొంత, నా పైత్యం కొంత అన్నట్లు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. 5 బృందాలు తిరుగుతున్నారు. SP గారు చేస్తున్నారు, ఐజీ గారు మానిటర్ చేస్తున్నారు, CM గారు కేసుకి సంబంధించిన వివరాలు అడుగుతున్నారు అంటున్నారు కదా. అదేదో వాళ్ళని చెప్పనివ్వండి. మా అనుమానాలు బలపడడం వెనక చిన్న విషయం చెప్తాను బ్రదర్ మీకు. 15 గంటల CCTV ఫుటేజ్ తీశారు కదా, హైదరాబాద్ నుంచి చనిపోయే ప్లేస్ వరకు. ఎక్కడైనా సరే హెల్మెట్ లేకుండా ఒక్క CCTV ఫుటేజ్ని మనకు చూపించారా? నన్ను చెప్పనివ్వండి. మూతికి మాస్క్ తీసిన ఎక్కడైనా ఒక ఫుటేజ్ ఆయన ఫేస్ని చూపించారా? రామవరపాడు జంక్షన్ దగ్గర ఆ మనిషి దాదాపు 4 గంటలు అక్కడే ఉన్నాడు అని ట్రాఫిక్ ఎస్ఐ చెప్పాడు కదా సుబ్బారావు గారు. ఆయన్ని మందు ఏమన్నా తాగాడంటారా ఆయన ప్రవీణ్ గారు అని అడిగారు. కోదాళ్ళలోనే మందు కొన్నారు అని చెప్పారు కదా. కొనుంటే తాగుండాలిగా. ఒకవేళ ఆయన మందు తాగిన మత్తులోనే రామవరపాడు జంక్షన్ దగ్గర పడిపోయి ఉంటే, మందు తాగిన వాళ్ళ దగ్గర వాసన రాదా? నువ్వు ఏ బ్రాండ్ తాగినా ఎంతో కొంత వాసన అయితే వస్తుంది కదా. ఆ ఎస్ఐ గారు ఏం చెప్పారంటే, లేదండి ఆయన మందు తాగలేదు, నాకు అలాగేం అనిపించలేదు, ప్రయాణం బడలిక వల్ల బాగా అలసిపోయినట్లు ఉన్నాడు మనిషి, ఆ పక్కన కూర్చోబెట్టాం, కొంతసేపు అక్కడ రెస్ట్ తీసుకున్నాడు, తర్వాత ముఖం కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాం, టీ తాగుతానంటే కొంచెం టీ ఇచ్చాం. ఇంతలో ఆయన మొహం కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చా అన్నారు. అప్పుడు హెల్మెట్ తీయలేదంటారు. అదే నేను అడిగేది అదే. అప్పుడు హెల్మెట్ తీసుంటారు కదా, మాస్క్ తీసుంటారు కదా, అప్పుడైనా చూస్తుండాలి కదా. ఆల్రెడీ అదే విషయం అడిగితే CCTVలో కూడా ఫుటేజ్ అది వచ్చింది అనేది కొంతమంది చెప్తున్నారు. లేదండి, అది రిలీజ్ చేస్తారని. రిలీజ్ చేస్తే చేయండి, సంతోషమే కదా. అంటే క్రైస్తవుల మనసుల్లో ఉండే అనుమానాలను తీర్చాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు చనిపోతే ఇవి లెంట్ డేస్ అన్న. ప్రతి క్రైస్తవుడు కూడా ఉపవాసంతో ఉండి దేవుని సన్నిధిలో మొరపెట్టుకునే రోజులు, శ్రమ దినాలు అంటారు వీటిని. ఈ సంతోషం లేకుండా పోయింది క్రైస్తవులు ఎవరికి కూడా. ఇంట్లో ఒక పెద్ద కొడుకు చచ్చిపోయినట్లుంది, ఇంట్లో ఒక అన్న చచ్చిపోయినట్లుంది. మేము చాలా దుఃఖంలో ఉన్నాం. మాకు ఇంటి మనిషి చనిపోయాడన్న ఫీలింగ్ ఉంది. అక్కడ మనిషి చూస్తేనేమో చనిపోయినటువంటి ప్లేస్లో అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. వీళ్ళు చెబుతున్నటువంటి CCTV ఫుటేజ్లు పోలీసులు కదా బయటికి తీసుకురావాల్సింది, మీడియాకి ఎవరు ఇచ్చారన్నా? మేము ఏమంటున్నామంటే, ఒకవేళ ఏదైనా కుట్రపూరితంగా ఆ మనిషి ప్లేస్లో ఇంకెవరినైనా నడిపించారా కదంతా, ముందస్తుగానే ఆయనకి ఏమన్నా జరిగిందా అన్న అనుమానాలు ఉన్నాయి. అనుమానపడడంలో తప్పలేదుగా. ఒక చిన్న మాట అండి, ఇక్కడ మీరు కూడా అర్థం చేసుకొని ట్రై చేయండి. ఇప్పుడు CCTV ఫుటేజెస్లో మీరు చెప్పినట్టు ఇంకొకరిని ఎవరినో తిప్పారు అని అనుకుంటే, టైము డేటు అవన్నీ కూడా మ్యాచ్ అయ్యేలా చేస్తారా? ఇయర్ కూడా నేను అనేది కూడా అదే బ్రదర్. నేను ఏమంటున్నా, ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడైతే CCTV ఫుటేజ్ నేను ఈ క్వశ్చన్ చెప్పిన తర్వాత మీరు చెప్పేసండి. ఇప్పుడు CCTV ఫుటేజ్లో ఆయన మద్యం తీసుకున్నట్టు ఆల్రెడీ అందులో రికార్డ్ అయ్యింది. నేను ఒక మాట చెప్తున్నా, లెట్ మీ కంప్లీట్. ఇది ఒక్కటి కంప్లీట్ అయిన తర్వాత మీరు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు CCTV ఫుటేజ్లో ఆయన క్లియర్గా ఆయన ఏది ఫోన్పే చేసిన విజువల్ కూడా చూపించడం జరిగింది. ఆయన తీసుకున్నటువంటి వైట్ డ్రాప్స్ అనేటువంటి రమ్మో విస్కో మరి నాకు అదైతే తెలియదు, కానీ వాళ్ళైతే చెప్పడం జరిగింది. సో ఇక్కడ అది జరిగిన వెంటనే మళ్ళీ ఇంకొకరు ఎవరో గడ్డంతో పాటు ఒక ఫుటేజ్ని స్టార్ట్ చేసి, ఓకే, దాన్ని అటాచ్ చేసి క్రైస్తవులు మెయిన్
క్రైస్తవ్యం నుంచి కొంతమంది ఇది ప్రవీణ్ పగడాల కాదు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు పోలీసులు అది నిజమా కాదా ఎంక్వైరీ చేసేంత వరకు ఆగకుండా వాళ్ళు ఇట్లాంటి ఫుటేజెస్ ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చింది? అదే నేను అడిగేది. చెప్పండి. ఇదంతా కుట్ర అని నేను అంటున్నాను. అందుకే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. పోలీస్ టీం ఒకసారి ప్రెస్ మీట్ పెట్టారు, రెండోసారి ప్రెస్ మీట్ పెట్టారు, త్వరలోనే పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది అని చెప్పారు. కావాల్సిన రిపోర్ట్లన్నీ వచ్చినప్పుడు 15 గంటల సీసీటీవీ ఫుటేజ్ని పోలీస్ వాళ్ళే రిలీజ్ చేసేటప్పుడు మధ్యలో మీడియా ఛానళ్ళకి ఏ వైపు నుంచి వచ్చింది? 5 పోలీసు బృందాలకు దొరికిన సీసీటీవీ ఫుటేజ్ మీడియా వాళ్ళకి ఎట్లా దొరికిందన్న? ఎవరు పంపించారు? ఎక్కడి నుంచి పంపించారు? ఏ ఉద్దేశంతో పంపించారు? ఒకవేళ సీసీటీవీ ఫుటేజ్ మీకు వచ్చిందన్న, మీరు ఏం చేయాలి? ఐజీ గారు, అశోక్ గారికో లేకపోతే ఎస్పీ గారికో విషయం చెప్పి ఇలా మాకు సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది, ఆయన మందు కొంటున్నట్లుగా, మరి ఇది నిజమో కాదో క్రాస్ చెక్ చేసుకోండి అన్న అని అడగాలి కదా. అడిగి వాళ్ళు కదా రిలీజ్ చేయాల్సింది. మీడియా బాధ్యతారాహిత్యంగా ఎలా రిలీజ్ చేస్తుంది? అది రిలీజ్ చేయాల్సిన కరం ఏంటి? ఎందుకు రిలీజ్ చేశారు? ఇవాళ సారీ ఎందుకు చెప్తున్నారు? మాకు తప్పైంది అని ఎందుకు ఏ ఛానల్ చెప్పారు కొంచెం చెప్పండి నాకు. ఇప్పుడు నేను పేరు చెప్పలేను, ఎందుకంటే లేదు ఒక చిన్న మాట ఏంటంటే నేను ఇందులో ఇప్పుడు సారీ చెప్పాను మీరు మాట్లాడుతున్నారు, అది అందులో ఎంత నిజం ఉందో కూడా తెలియాలి కదా జనాలకి. ఇప్పుడు మీరు అంటున్నారు అన్న ఛానల్స్ పెద్ద పెద్ద టీవీ అన్న సారీ చెప్పింది, ఇంకా ఆర్టీవీ ఛానల్ చెప్పింది అన్న, నేను అదొకటే చూస్తాను. ఇంకా మిగతా మరి ఇప్పుడు TV5 దగ్గర నుంచి TV9 వరకు కూడా, ABN నుంచి ఇంకా అదర్ ఛానల్స్ వరకు కూడా ప్రతి ఒక్కరు పోలీసులు అడగాలన్నా. అండ్ ఇంకా ఇంకొక విషయం ఏంటంటే మీకు ఎవరు ఇచ్చారు అని పోలీసుల దగ్గర పోలీసులు కూడా ఒక క్వశ్చన్ రేస్ చేస్తున్నారు. నేను ఒక విషయం అడుగుతున్నానా, నేను ఏమంటున్నానంటే అది హత్యనా యాక్సిడెంటో తెలియదు, అనుమానాలు ఉన్నాయి, పోలీసులకు ఉన్నాయి, మాకున్నాయి. అందుకే అనుమానాస్పద మృతిగా దాన్ని కేసు ఫైల్ చేశారు పోలీసులు కూడా. పోలీసుల దృష్టిలో కూడా మృత్యువానికి ఏదో కారణం ఉందని అనుమానమే. వాళ్ళకి అనుమానం ఉంది, మాకుంది. పోలీసులు ఇంకా పోస్ట్ మార్టం చేయాల, డాక్టర్లు ఇంకా రిపోర్ట్ ఇవ్వాల, ప్రాథమిక రిపోర్ట్ కూడా రాల. ఆ డెడ్ బాడీ దొరికిన రోజే కొంతమంది వ్యక్తులు ఖచ్చితంగా ఇతను పేకర్ దాకా తాగి రోడ్డు మీద యాక్సిడెంట్ చేసుకొని చచ్చాడు, పోస్ట్ మార్టం రిపోర్ట్లో అదే వచ్చింది చూసుకోండి అని పెట్టారు. వాళ్ళకి ఎట్లా తెలుసు అని అంటున్నా. ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారు తాగుబోతు కాదు, ఆయన మందు తాగుతాడు అని వాళ్ళ మిస్సెస్ చెప్పలా, ఆయన మందు తాగే అలవాటు ఉందని ఆయన పిల్లలు చెప్పలా. మరి అదే ఆయన ఒక పాస్టర్, ఒక మాట ఫ్యామిలీ అన్న, ఒక్క మాట చెప్పండి. ఆయన ఒక పాస్టర్ గారు. సహజంగా నేను ఉన్నానన్న, సేవా పరిచయంలోనికి రాకముందు నా జీవితం వేరు. నేను బీర్లు తాగేవాడిని, గొడవలకి తిరిగేవాడిని, ఇష్టానుసారంగా బ్రతికానన్నా. కానీ నేను సేవలోనికి వచ్చి 12 ఏళ్ళు అవుతుంది. ఎవరినైనా ఒక్కళ్ళని చెప్పమనండి అజయ్ బాబు మందు తాగుతాడని, లేకపోతే ఎవరినైనా ఒక్కళ్ళని చెప్పమనండి అజయ్ బాబు సిగరెట్ తాగుతాడని, అజయ్ బాబు పలానా సినిమా హాల్లో కనపడ్డాడని. అది మాకు సిగ్గుచేటు అనుకుంటాం. బైబిల్ త్రాగుబోతులకు పరలోక రాజ్యం లేదని చెబుతుంది. అలాంటిది బైబిల్ గురించి కొన్ని లక్షల మందికి బోధించే ఆ మనిషికి ఆ విషయం తెలియదు అన్న. ఇప్పుడు విషయం ఏంటంటే ఆయన తాగుతాడు అని మాట్లాడిన వాళ్ళతో ఆయన ఎప్పుడైనా కలిసి తాగాడా? ఆయన వాళ్ళు కలిసి కూర్చొని తాగారా? మేమంతా బార్మేట్స్లో పోయి మేము ఒకే చోట కూర్చొని తాగడం బాగా తాగే అలవాటు ఉంది. పోనీ తాగినప్పుడు వీళ్ళకి ఏమైనా ఫోన్ చేసి చెప్పాడా నేను తాగుతున్నాను, నాకు తాగడం వల్ల యాక్సిడెంట్ అయిందని? పోలీసులకు తెలియదు అసలు ఆ మృతి వెనక ఇలాంటి కారణం ఒకటి ఉంటుంది అని. వీళ్ళు ఎలా మాట్లాడారు? హమారా ప్రసాద్ కానివ్వచ్చు, భాస్కర్ రాజు కావచ్చు, లలిత్ కుమార్ కావచ్చు, కరుణాకర్ సుగుణ కావచ్చు, ఈ రోజు రాజేష్ మహాసేన కావచ్చు, ఎట్లా మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా. సరే మనం ఒక్కొక్కరి దగ్గరికి వద్దాము. ఇప్పుడు హమారా ప్రసాద్ గారు అంటున్నారు, లేకపోతే ఇంకా అదర్ పేర్లు చెప్తున్నారు మీరు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడారు అంటే వాళ్ళకి ఏదో ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే లేదు ఇది హత్యే అని మీరు ఎట్లా మాట్లాడారో అదేవిధంగా వాళ్ళు కూడా మాట్లాడారు అని అనుకుందాం కొంతసేపు. కాకపోతే ఇక్కడ నేను మిమ్మల్ని అడిగేది ఒక చిన్న క్వశ్చన్ అన్న. ఇప్పుడు ఏంటంటే ఏదైనా మీ దగ్గర ఎవిడెన్స్ ఉంది అంటే ఎవిడెన్స్ ఉందని చాలామంది మాట్లాడారు, కానీ ఒక్కళ్ళు కూడా ఏ ఒక్క పోలీస్కి కూడా ఆ ఎవిడెన్స్ని ఇచ్చిన వాళ్ళు లేరు అన్న. ఇప్పుడు నేను అడిగిందని చెప్పండి, ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? ఒక్క విషయం మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, కానీ ఎవిడెన్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? అక్కడ ఒక మనిషి చచ్చిపోయి పడిపోయి ఉన్నాడు, చూడగానే అనుమానం కలిగింది, నాకు ఈ అనుమానం ఉంది అని చెప్పిన ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళి ఎవిడెన్స్ ఇస్తారన్న. ఎవిడెన్స్ సేకరించాల్సింది ఎవరు? ఇప్పుడు విషయం చెప్తారు, వినండి. నా దగ్గర ఎవిడెన్స్ నేను మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కదన్నా, మాట్లాడితే వాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళన్నా. ఇప్పుడు నా దగ్గర నేనున్నానన్నా, నా దగ్గర పక్కా ఆధారం ఉంది అని చెప్పాను అనుకోండి, ఆ ఆధారం ఏంటని వాళ్ళు అడుగుతారు, నేను తీసుకుపోయి ఇవ్వాలి. మేమేమంటున్నాం, మాకు కేవలం ఆ మనిషిని, చనిపోయిన మనిషిని చూస్తే అతని గురించి తెలుసు, అతని బ్యాక్గ్రౌండ్ తెలుసు, అతను ఏం చేస్తున్నాడో తెలుసు, సొసైటీలో అతను ఒక రెస్పాన్సిబుల్ పర్సన్, అది కాకుండా డివోటీలకి ఆయన వాక్యాన్ని బోధించే వ్యక్తి. అలాంటి వ్యక్తి అసలు బైబిల్ ఒప్పుకోదు మందు తాగడాన్ని. అతను మందు తాగి చచ్చిపోయాడు అని చెప్పి మొదటి రోజే వాళ్ళు మాట్లాడితే మాకు అనుమానం రాదా?
కన్ఫర్మేషన్గా చెప్పేశారు వాళ్ళు. కన్ఫర్మేషన్గా, అది ఒక స్టేట్మెంట్ కాదు. దానికంటే ముందు మీరు ఇప్పుడు చూసిన వెంటనే మీరు కూడా అన్నారు కదా, ఇది హత్యే, అక్కడ కంపల్సరీ కనబడుతున్నాయి. హత్యే అని. పోనీ వాళ్ళు అక్కడ ఏమన్నా వచ్చి చూసారా? హమారా ప్రసాద్ వచ్చాడా అక్కడికి? కరుణాకర్ వచ్చాడా? లలిత్ వచ్చాడా? ఎవరు వచ్చారు అక్కడికి? రాధా మనోహర్ దాస్ వచ్చాడా? ధర్మార్గం భాస్కర్ రాజు వచ్చాడా? భాస్కర్ రాజు అయితే ఏకంగా ఏ డ్రగ్స్ తిన్నాడో ఎవరికి తెలుసు అన్నాడు. మేము వెళ్ళాం, చూసాం, చనిపోయిన ప్లేస్ని చూసాం, అంతా చూసి మేము చెప్పడానికి మాకు ఒక రీజన్ ఉంది. కానీ వాళ్ళకి ఏం తెలుసు అని చెప్పి, అది పర్టికులర్గా మీరు గమనించారా? ఈ కేసు మొత్తం ఇప్పుడు మద్యం చుట్టే తిరుగుతుంది. అదే మద్యం అనే విషయాన్ని వాళ్ళు మొదటి రోజే చెప్పారు. అసలు ఒక దాని కేసుకి దర్యాప్తుకి అధికారులే నియమించబడాలి. అప్పటికి అసలు క్రైమ్ సీన్ చుట్టూ పంచనామా కూడా జరగలే. ఎలా చెప్పారంటున్నా అంత కరెక్ట్గా, ఖచ్చితంగా ఇదే రిపోర్ట్ వచ్చింది చూడండి అని వీళ్ళు ఎలా చెప్పారంటున్నా నేను. సింపుల్ లాజిక్ అండి. చెప్పండి. ఆయన కొవ్వూరు దగ్గర బైక్ నడిపిన విధానం అన్న, నేను చెప్పేది వినండి. అప్పటికి సీసీటీవీ ఫుటేజ్లే రాలా. అప్పుడు సీసీటీవీ వినండి, సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చినప్పుడు, సరే వచ్చినప్పుడు వినండి అన్న, నేను చెప్పేది వినండి. సీసీటీవీ ఫుటేజ్లు వచ్చాయి, కళ్ళారో చూశారు. మందు షాప్లో లిక్కర్ కొన్నాడు, కళ్ళారో చూశారు, అనుమానంతో చెప్పారు అని అంటే ఓకే అన్న, ఒప్పుకుంటాను నేను. అసలు ఇన్వెస్టిగేషనే మొదలుగాల, సీసీటీవీ ఫుటేజ్లేవీ తీల, అసలు పోలీసుల దగ్గర ఎలాంటి ఆధారం లేదు, కేసుకి సంబంధించిన క్లూస్ కూడా లేవు. ఏమై ఉంటుంది, ఇది హత్య ఏమోనని మేము, లేదు యాక్సిడెంట్ ఏమో, ఏదో కారు తగిలిందని వాళ్ళు ఇట్లా డిస్కస్ చేసేటప్పుడు మధ్య ఉన్న టాపిక్కే లేదు అసలు. కానీ అదే రోజు ద బిగినింగ్ డే ఆయన ఖచ్చితంగా మందులాగే చచ్చాడు అని చెప్పి ఎట్లా మాట్లాడతారు? అసలు నేను అదే చెప్తున్నా కదా, మీరు అర్థం చేసుకోవట్లేదు. ఫుటేజ్లు చూడండి, అసలు ఫుటేజ్లే రాలేదు కదా అప్పటికి. వచ్చినాయి కదన్నా ఫస్ట్ డే అన్న. అప్పటికి అసలు పోలీసులు ఏ ఫుటేజ్ సేకరించలే, పోలీసులు ఏ ఫుటేజ్ రిలీజ్ చేయలే, అసలు అప్పటికి దర్యాప్తు బృందాన్నే ఏర్పాటు చేయలే. కేసుకి సంబంధించి ఎవరెవరు ఉంటారు ఏంటి అనేది కూడా చెప్పలా. శవం దొరికింది, వీళ్ళు స్టేట్మెంట్ పెట్టారు. అది ఎట్లా సాధ్యం అంటున్నాయి? వీళ్ళకి ఏమన్నా ప్రవచనాలు చెప్తున్నారా? బ్రహ్మ దృష్టితో చూసారా అక్కడ ఏం జరిగిందో? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? సీసీటీవీ ఫుటేజ్లు చూసి, ఒకవేళ ఆధారాలను చూసి ఒక అంచనాకు వచ్చి చెప్పారంటే ఓకే, నేను తప్పు పట్టను. అసలు మద్యం అనే ఒక టాపిక్ ఉందన్న విషయం పోలీసులకి తెలియదు, క్రైస్తవులకి తెలియదు. అలాంటి టైంలో ఈ మద్యం తాగే అతను చచ్చిపోయాడు, ఖచ్చితంగా ఇదే రిపోర్ట్ వచ్చిందని ఫస్ట్ డేనే చెప్పారు వీళ్ళు. ఇది ఎట్లా సాధ్యం అంటున్నా నేను. మీరు అంటున్నారు కదా ఈ విషయంలో మీరే అంటున్నారు, దయచేసి వాళ్ళకి ఇట్లా అట్లా అని మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఇంకొక విషయం అంటే, క్రైస్తవ సమాజంలో కొంతమంది సో కాల్డ్ పాస్టర్స్ వాళ్ళు నిజాలను ఒప్పుకోవడానికి రెడీగా లేరు అని అంటున్నారు. అందులో మీరు ఒకళ్ళు అని అంటున్నారు. దానికి అది నిజమైతే అన్న ఒక విషయం చెప్పనా, ప్రవీణ్ పగడాల గారు మందు తాగి చనిపోయింది నిజమే అయితే, 2 చెంపలు వేసుకొని నాదే తప్పండి, నేను తప్పుగా అనుమానించానని సిగ్గుతో వెనక్కి తిరిగి వచ్చేస్తాను నేను. ఒప్పుకోవడానికి ఏంటన్నా మాకు సిగ్గు. కానీ క్రైస్తవ సమాజం మొత్తాన్ని ఒక రకంగా ఆయన ఎంతగా అభిమానిస్తామో తెలుసా అన్న? ఆయన త్రాగేవాడు, తిరిగేవాడు అయితే ఆయన భార్య బిడ్డలకు కూడా విషయం తెలియదా? దొంగతనంగా తాగుతాడు. మీరున్నారు నాగేంద్రబాబు గారు, చిన్న లాజిక్ ఆలోచించండి. మీకు ఒక 2 సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, దేశవ్యాప్తంగా మీకు అభిమానులు ఉన్నారు, మీకు భార్య పిల్లలు ఉన్నారు, కోట్ల రూపాయల ఆస్తిపరులు. మీరు హైదరాబాద్ నుంచి రాజమండ్రి బయలుదేరారు, బైక్ మీద వస్తున్నారు. మీరు బైక్ మీద వస్తున్నారు, రోడ్డు పక్కన లిక్కర్ షాప్ దగ్గర ఆపి ఒక వోడ్కా సీసా కొనుక్కొని తాగుతారా? మీరు మీ స్థాయి ఏంటి, మీ రేంజ్ ఏంటి? ఆయన అనుకుంటే ఒక 5 స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేసుకొని అఫీషియల్గా కూర్చొని తాగలడు కదా, పోయి పార్క్లో పడుకుంటాడా? మీరు ఆలోచించండి కొంచెం. ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఇంకొక విషయం కూడా ఆలోచిద్దాం. ఆయన ట్రావెలింగ్లో ఉన్నారు కాబట్టి ఏమైనా కొంచెం ఆ టైంలో అసలు ఆయన తీసుకోవాలని చెప్పి అట్లా చేస్తున్నారేమో. ఎట్లాగో ఫేస్ మాస్క్ ఉంది కదా, గుర్తుపట్టరనేసి ఏమైనా చేశారేమో. నేను ఇప్పుడు మాట్లాడే ప్రతిదీ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను పాజిటివ్ గా మాట్లాడడానికి, నెగిటివ్ గా మాట్లాడడానికి కాదు. నేను నిజాన్ని నిర్భయంగా మాట్లాడవచ్చు. ఒక యాంకర్ గా మీరు ఏమైనా మాట్లాడచ్చు. నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కడికి మనస్సాక్షి అనేది ఉంటుంది అన్న. నేను చాలా చోట్లకి మీటింగ్స్కి వెళ్ళినప్పుడు చాలా ఏరియాల్లో, అన్న మూవీకి వెళ్దామా అని అడిగారు నన్ను పిల్లలు. మాస్క్ పెట్టుకో అన్న వెళదామని. కానీ నేనేమన్నాను తెలుసా? మనుషులు మోసం చేయగలను, దేవుని మోసం చేయగలనా? నేను రాను థియేటర్స్కి అని చెప్పాను. ఇవాళ కూడా నేను అదే స్టాండ్ మీద ఉంటాను కదా. ఇంతమందికి నాలాంటి వాళ్ళకు బోధించిన వ్యక్తి అన్న, రోడ్డు పక్కన మందు షాపు దగ్గరికి వెళ్ళి కొనుక్కొని, రోడ్డు పక్కన పడిపోయి లెగిసి మళ్ళీ వెళ్ళి రోడ్డు పక్కన పడుకొని ఒక 2 గంటలు 3 గంటలు, అసలు ఎంత గలీజుకుందన్న చెప్పి. నిజంగా చూసారో చూడలేదు? నేను చూశానన్న. ఆయన ప్రవీణ్ పగడాల గారు అంటే మాత్రం నేను అసలు మీరు ఏమేమి చూసారో చెప్పండి. ఎవరు మీరు? ఆయన టోల్ ప్లాజా దగ్గర దాటుతున్న సీసీటీవీ ఫుటేజ్ చూశాను. రామవరపాడులో ఆయన ఫోటో అని చెప్పిన ఫొటోస్, సీసీటీవీ ఫుటేజ్ చూశాను. రామవరపాడులో ట్రాఫిక్ ఎస్ఐ దగ్గర ఉన్నటువంటి ఫుటేజ్ చూశాను. ఆయన అని చెబుతూ లిక్కర్ షాప్లో మందు కొన్నాడు అని చూపించిన ఫుటేజ్ చూశాను.
ఆ వచ్చే దారిలో ఒక చోట పడిపోయాడు అన్నది చూపించింది చూశాను. ఇంకొక చోట కాళ్ళు అందకుండా అలా ఇలా ఊగుతున్న ఫుటేజ్ చూశాను. దాదాపు ఎన్ని రిలీజ్ చేశారో పోలీసు వాళ్ళు, మీడియా వాళ్ళు అన్నీ చూశాను. అయితే ఆయన వెళ్ళి బండి స్పీడ్ చూసారా? నేను చూశాను. ఇటు హెడ్ లైట్ లేదన్న. రాత్రి 10:30కి జర్నీ సరే చేయాలి. నువ్వు వినండి, మాట, నేను చిన్న మాట. నా ప్రశ్న నన్ను చెప్పనివ్వండి. సరే చెప్పండి. రాత్రి నన్ను 10:30 మీరే చెప్తున్నారు. రాత్రి 10:30కి జర్నీ చేయాలన్న. హెడ్ లైట్ లేదు. రాయల్ ఎన్ఫీల్డ్ బండి ఎంత మీద వెళ్తారు మీరు? హెడ్ లైట్ లేదు అసలు మీ బండికి. మా అంటే మాక్సిమం ఒక 120 మీద వచ్చాడన్న ఆయన. అది ఎట్లా సాధ్యం అన్న? ఆల్రెడీ సీసీటీవీలో చూపించారు కదా ఆయన వచ్చే స్పీడ్. 120 మీద వచ్చాడని వెనకమాల 4 కార్లు కూడా వచ్చినాయి కదా, ఆయన వెళ్ళే స్పీడ్ని బట్టే ఆ కార్లు కూడా వెళ్ళినాయి. అంటే దాని అర్థం ఏంటి? ఆయన స్పీడ్లో ఉన్నారు, అదుపు తప్పారు అని చెప్పేసి జస్ట్ 1 minute జరిగిందని కూడా చెప్తున్నారు. నేను ఒక విషయం చెప్తాను. ప్రవీణ్ పగడాల గారు బంగారం అన్న. బంగారం లాంటి మనిషి. ఆయనకి మందు తాగే అలవాటు లేదన్న. ఇదంతా కూడా దీని వెనక ఏదో బలమైన కుట్ర ఉందని ఇప్పటికే నేను నమ్ముతాను. అంటే ఇప్పుడు కళ్ళ ముందు నిజాలు కనిపిస్తున్నా సరే వాటిని మీరు ఒప్పుకునే స్థితిలో మీరు లేరు. కాదన్న, నేనేమంటున్నానంటే స్పృహ తప్పి మీరు పడిపోయారన్న. వెంటనే నేనేం చేస్తాను? మనిషిని హెల్మెట్ ఉంది తలకి, మూతికి మాస్క్ ఉంది, ఏం చేస్తాను నేను? 2 తీస్తానికి ట్రై చేస్తారు. 3 గంటలు ఒక మనిషి ఆడ పడిపోయి ఉంటే, 3 గంటలు అక్కడ మనిషి పడిపోయి ఉంటే హెల్మెట్ తీయలేదన్న ఎవరు? ఆయన మాస్క్ తీయలేదా? ఎవరు? పడుకొని ఉన్నాడు అని చెప్తున్నారు. 3 గంటలు. అంతే. ఎవరైనా హెల్మెట్ పెట్టుకొని 3 గంటల పార్క్ లో పడుకుంటారన్న? పిల్లోగా ఏమైనా ఉపయోగపడుతుందని పడుకున్నారేమో హెల్మెట్ తోటి. మీ మీడియా వాళ్ళతో మాట్లాడి కూడా గెలవలేము, మిమ్మల్ని ఒప్పించలేమన్నా. నేను ఒక విషయం చెప్తాను వినండి. మీరు ఆ ప్లేస్ లో ఉంటే అలాగే హెల్మెట్ తో పడుకుంటారా? నేను పడుకున్న రోజు ఒక 10 కిలోమీటర్లు జర్నీ చేసిన తర్వాత తల ఉడకదేస్తా ఉంటది లోపల కర్నూలు నుంచి చెమటలు పోస్తా ఉంటుంది. వచ్చేటప్పుడు ఆ హెల్మెట్ తీసేసే వరకు ప్రాణం ఆగదు. వాస్తవమా కాదా? కాదన్న. 10 కిలోమీటర్ల జర్నీ చేయండి, ఎండలో హెల్మెట్ ఉంటుంది తల మీద, చెమటలు పోస్తూ ఉంటాయి. ఎక్కడన్నా ఆగితే వెంటనే చేసే పని ఏంటో తెలుసా? ఆ హెల్మెట్ తీస్తారు ఫస్ట్. అట్లాంటిది హైదరాబాద్ నుంచి జర్నీ చేసి వచ్చిన మనిషి అదే హెల్మెట్తో మాస్క్ పెట్టుకొని స్పృహ తప్పి అలా పడుకున్నాడా? ఎవరికి చెప్తున్నారు బ్రదర్ కథలు? అదే కదనా. ఇప్పుడు ఏంటంటే మీరు కూడా ఆలోచించాల్సింది అదే కదా. ఇక్కడ ఏంటంటే ఆయన తాగున్నారు కాబట్టి గుర్తుపడతారని చెప్పేసి ఇచ్చేస్తున్నారు. మీరు పదే అనొద్దన్నా. ఇప్పుడు సరే నేను మిమ్మల్ని ఒక మాట చెప్తాను, అడగండి. ఇప్పుడు పెట్రోల్ బంక్లో వీడియో చూసారా? పోనీ చూశాను. పెట్రోల్ బంక్లో ఆయన వే ఆఫ్ అంటే బాడీ లాంగ్వేజ్ ఎప్పుడైనా గమనించారా? నేను అడిగిందని చెప్పండి అన్న. వినండి అన్న. ఎన్నిసార్లు మీరు కవర్ చేయడానికి చూసినా నేను చెప్పేది వినండి అన్న. చెప్పండి. జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ వెనక ఏదో కుట్ర ఉందనేది మా నమ్మకం అన్న. నేను ఏమంటున్నాను దయచేసి ఒక్కసారి వినండి. టాక్సికాలజీ రిపోర్ట్ అనేది ఒకటి వస్తుంది కదా, టాక్సికాలజీ ఏదో అంటారు. కడుపులో ఏ రకమైనటువంటి ద్రవాలు ఉన్నాయి ఏంటి అనేది చెప్తారు. ఒంటికి ఏమన్నా ఇంజక్షన్ లాంటివి ఏమన్నా చేశారా మనిషికి? ఎక్కడైనా దాడి జరిగిందా రావడానికి ముందే? ఆడ పడిపోయినప్పుడు ఏం ఊడిపోలేదు, అది ఊడిపోయాకే వచ్చాడు అక్కడికి. మధ్యలో ఎక్కడైనా దాడి జరిగిందా? సీసీటీవీ ఫుటేజ్లకు అందం చోట ఎక్కడైనా దాడి జరిగిందా? ఇవాళ ఒక సీసీటీవీ ఫుటేజ్ చూసాం. ప్రవీణ్ పగడాల గారు ఒక చోట ఉంటే వెనక నుంచి ఎవరో ఫోటో తీసి వెంటనే వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్తున్నారు ఆయన? అప్పుడు తెలియదు నాకు. ఆల్రెడీ అక్కడ చెప్పడం జరిగింది, వైన్ షాప్లోకి ఫోటో తీసుకుని వెళ్తారు. ఆయన వెళ్ళేది వైన్ షాప్లోకి. నేను చెప్పేది వినండి అన్న. నేను ఒకటి, మీరు నన్నే కదా అడిగింది. నేనే కాదు, క్రైస్తవ సమాజం అంతా బలంగా ఒకటి నమ్ముతున్నామన్నా, ఆయన మందు తాగలేదు. ఆ మరణం వెనుక ఏవో కొన్ని దుష్టశక్తులు ఉన్నాయి అని మాకు అనుమానం ఉంది. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేయాలి అని అంటే, లేదు జరిగింది ఇది అని పూర్తిగా ఆధారాలు చూపిస్తే వినండి బ్రదర్. పూర్తి ఆధారాలు చూపిస్తే నమ్ముతాను. వినండి, నమ్మడమే కాదు, ఒకవేళ అప్పటికీ కూడా నమ్మలేకపోయాను అనుకో, ఇంకా మేలైన దర్యాప్తు కావాలి అని చెప్పి పై అధికారులను కలుస్తామో, కోర్టులకు వెళ్తామో, మేము చేయగలిగింది ఏమైనా ఉంటే చేసుకోగలుగుతాం. మీరు నమ్మేశారనుకోండి, మీకు మనశ్శాంతి ఉంటుంది. మేము నమ్మలేము, మా వల్ల కాదు అది. రేపొద్దున నేను నమ్మాను అనుకోండి అన్న, అజయ్ బాబుకి 10 మందితో అక్రమ సంబంధాలు ఉన్నాయి, అలాగే చచ్చిపోయిందని నన్ను చంపి ఏదన్నా క్రియేట్ చేస్తే నమ్మేస్తారన్న. కానీ ఇవాళ రేపు ఏం జరుగుతుందండి మీకు తెలియంది ఏముందన్న? ఇప్పుడు మీరు ఉన్నారండి, ఇప్పుడు మీరే మాట్లాడుతున్నారు ఇన్ని మాటలు. ప్రవీణ్ పగడాల అనేటువంటి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత 2 విషయాలు జరిగినాయి అక్కడ. నేను ఒక విషయం లేదు లెట్ మీ కంప్లీట్ అండి. ఇప్పుడు దాకా మీరు మాట్లాడారు, ఈ విషయం అదే ఒకసారి మాట్లాడండి. ఇప్పుడు ప్రవీణ్ పగడాల అనే పర్సన్ ఆయన తాగి చనిపోయారు అనేది మీరు జీర్ణించుకోలేకపోతున్నాను మీరు అంటున్నారు. కానీ ఒక చిన్న మాట, యాక్సిడెంట్గా వదిలేసి ఉంటే ఈరోజు పోలీసులు కానీ లేకపోతే ఎవరైనా కానీ అన్ని ఫుటేజెస్ బయటికి రానవసరం లేదు. ఆయన పరువు తీసింది కేవలం క్రైస్తవ్యంలో ఉన్నటువంటి కొంతమంది పాస్టర్లే. అందులో ముఖ్యంగా అజయ్ బాబు గారు ఉన్నారు. నేనే అంటున్నా, నాకు ఇప్పుడు కోట్ల రూపాయల ఆస్తులు కలిసి వస్తాయి.
ఇప్పుడు ఆస్తులన్నీ కూడా నా పేరు మీద అంటే ట్రాన్స్ఫర్ క్రైస్తవ్యంలో అధికారానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారేమో అని ఒక చిన్న ఇది ఒక్క విషయం ఏనండి బ్రదర్, ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన స్థలంలోకి మిమ్మల్ని కానీ తీసుకెళ్ళి నిలబెడితే మరుక్షణమే చెప్తారు ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ కాదు, దీని వెనక ఏదో ఉంది అని. కొన్ని కోట్ల గుండెలు ఈనాటికి కూడా అదే నమ్మకంతో ఉన్నాయి. మీరు ఎలా చెప్తారు బ్రదర్? మీరు కనీసం డెడ్ బాడీని చూసారా? మార్చరీలో పోస్ట్ మార్టం చేసేటప్పుడు ఆ డెడ్ బాడీతో పాటు ఉన్నారా? మీరున్నారా? మన వాళ్ళు ఉన్నారు. నేను మార్చరీ దగ్గర ఉన్నాను. డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేస్తా ఉంటే పోస్ట్ మార్టం జరుగుతున్నటువంటి ఆ ఇంటి ముందు ఆ స్థలం ముందే పిచ్చోడు నిలబడ్డాము 100 మందితో నేను కూడా నిలబడ్డాను. ఆ మనిషిని చూసి పోస్ట్ మార్టం అయితే జరిగిందంటారు. జరిగింది, పోస్ట్ మార్టం జరిగింది. పోస్ట్ మార్టాన్ని కూడా చాలా బలవంతంగా చేయించారని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. ఆ ఫ్యామిలీ వద్దు, పోస్ట్ మార్టం వద్దని చెప్పినా చాలా బలవంతంగా మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి. లేదు నేను చెప్పేది వినండి. మీరు అన్నది ఇక్కడ మీరు అదే చెప్తున్నారు, అసలు మాట్లాడినట్లు మీరు మధ్యలో మీరు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఫ్యామిలీ ఎట్లాంటి పోస్ట్ మార్టం మాకు వద్దు అని చెప్పేసి చెప్తే మీరు కాదు, పాస్టర్లో కొంతమంది లేదు జరగాలి ఎక్కడో ఎట్లా అంటే ఆయన జరిగింది హత్య అని చెప్పి ఈరోజు ఆ ఫ్యామిలీలో ప్రవీణ్ పగడాల పరువు పోవడానికి మెయిన్ రీజన్ మీరే అనేసి చెప్తాను. నేను ఎక్కడైనా చనిపోయి అనుమానాస్పదంగా పడిపోయి ఉంటాను బ్రదర్. నా బిడ్డలను చంపుతాననే బెదిరింపు కాల్స్ వస్తూ ఉన్నాయి అనుకోండి, బెదిరింపులు వచ్చాయనుకోండి, వినండి ఒక్క నిమిషం. నా బిడ్డలను చంపుతానన్న బెదిరింపులు నా ఫ్యామిలీకి వచ్చాయనుకోండి, నా భార్య ఏం చేయాలి? పోయిన నా కోసం ఏడవాలా, ఉన్న పిల్లల్ని కాపాడుకోవాలా? పోలీసులకు ఫోన్ చేయాలా? ప్రవీణ్ పగడాల గారు బ్రతుకున్నప్పుడే నా బిడ్డను చంపుతాను అంటున్నారు, ఒక్కరు పట్టించుకోవట్లేదు అని ఆయన వాపోయారు. 16 సంవత్సరాల బిడ్డ, ఇంటర్మీడియట్ చదువుకుంటుంది. అతనికి హార్ట్ ప్రాబ్లం కూడా ఉందట. ఆవిడ ప్రాణం తీస్తానన్న బెదిరింపులు ఉన్నాయి. ఆవిడ అమెరికా తీసుకుని వెళ్ళిపోతానని ఆయన అనేక సార్లు చెప్పాడు. ఈ నెల 17వ తేదీన వాళ్ళు అమెరికా వెళ్ళిపోవాలి, వీసా కూడా వచ్చింది ఆ పాపకి. అలాంటి సమయంలో వాళ్ళ పిఏకి ఆయన మెసేజ్ చేశాడు, నేను కళ్ళారో చూశాను ఆ తల్లికి, నేను ఎక్కడున్నానో ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు, నా ప్రాణం పోయే పరిస్థితి ఉంది అని చెప్పి వాళ్ళ పిఏకి పంపించాడు మెసేజ్. ఎవరు? ప్రవీణ్ పగడాల గారు. నేను చెప్పేవరకు ప్రయాణం చేసినటువంటి రోజు ఆయనకు పంపించాడు, ఎవరికి చెప్పొద్దు అని. ఆ తల్లి కూడా రెడ్ టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చింది కదా, అవి చూపించుకుంటా. నేనేమంటున్నానంటే అన్న, ఎవరి కష్టం వాళ్ళకు ఉంటుంది, ఎవరి బాధ వాళ్ళది. మీరు సానుభూతి చూపకపోయినా పర్వాలా, పడవకండి దయచేసి. ఎవరి రీజన్స్ వాళ్ళవి. నేనేమంటున్నానంటే వినండి, ఇలాగే ఎందుకు అనుకోవాలి? ఆయన తాగాడు, పోస్ట్ మార్టం చేస్తే రిపోర్ట్ బయటకు వచ్చింది, పరువు పోద్దని వాళ్ళు అనుకున్నారని మీరు ఎలా చెప్తారు? వాళ్ళు అనుకున్నారు, నేను చెప్పలేదు. మరి వాళ్ళు అనుకున్నారు, నేను ఎలా చెప్తున్నారు? నేను మీ గురించి మాట్లాడుతున్నాను. నేనేమంటున్నానంటే ఇప్పుడు లేదు ఒక చిన్న బ్రదర్, రేపు మీకు ఏదన్నా జరిగి, నా అన్నకో నా తమ్ముడికో ఏదన్నా జరిగి అట్లా పడిపోయి ఉంటే నా ఫ్యామిలీ మొత్తం వద్దన్నా నేను పోరాడతాను బ్రదర్. ఎందుకో తెలుసా? నిజాలు తెలియాలి, విషయం ఏంటనేది బయటికి రావాలి. ఒకవేళ మీరు అంటున్నారే ఆయన మందు తాగాడు అని, అదే నిజమైన కారణమైనా బయటికి రావాలి. మేము వాస్తవాలు ఏంటో మాకు తెలియాలి. అతను సాధారణమైన వ్యక్తి కాదు బ్రదర్. అతను ఒక మామూలు పర్సన్ కాదు. ఆయన 100 మంది అజయ్ బాబులతో సమానం. ఆయన అంత బలమైనటువంటి వ్యక్తి క్రైస్తవ సమాజానికి. అన్నీ వదిలిపెట్టుకొని ఈరోజు వచ్చాడు. మీకు చెప్పాలి, ఆయనకి 2 ఆడబిడ్డలు, 12 మందిని ఇంట్లో పెంచి పోషించుకుంటున్నాడు అనాథల్ని. 12 మంది అనాథల్లో కొంతమందికి పెళ్లిళ్ళు చేశాడు చిన్నతనం నుంచి పెంచి. ఆయనకి 2 పిల్లలు, 8 మంది 8 మందిని అనాథలు పెంచాడు. ఇంకా 200 మంది అనాథలు ఉండే ఆశ్రమాలకి ప్రతి నెల కూడా కావాల్సినటువంటి ఫుడ్ ప్రొవైడ్ చేస్తాడు ఆయన. అట్లాంటి వ్యక్తి బ్రదర్ ఆయన. అట్లాంటి వ్యక్తి మీద ఇవాళ ఎట్లుందంటే క్రైస్తవం మీద ఏదో ఒక రకంగా గుడ్డగాల్చి పడేద్దామని చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నేను హిందువులను అన్నట్ల మీరు కోపడకండి. కానీ నిజం చెప్పాలంటే మీరు హిందూ మతోన్మాదులు అని చెప్పేసి చాలా గట్టిగా మాట్లాడడం కూడా జరిగింది కదా, అలా ఎందుకు మాట్లాడారు? ఈ హమారా ప్రసాద్ పెట్టిన స్టేట్మెంట్ దానికి ఆధారం. ఎప్పుడు పెట్టారు? అదే రోజు, ఆ బాడీ దొరికిన రోజు. ఆ రోజు నుంచి కంటిన్యూగా పెడుతూనే ఉన్నారు. చివరికి నన్ను నెక్స్ట్ నువ్వే అని చెప్పిన దాంట్లో కూడా ఆయన్ని తిడుతూనే ఆయన సంతోషపడుతూ నా పేరు పెట్టాడు, నెక్స్ట్ నువ్వే అని. బీజేపీ నేతలు పెట్టారు, కరుణాకర్ సుగ్గున పెట్టాడు. చివరికి లలిత్ కుమార్ ఆనందం తట్టుకోలేక పెట్టేశాడు పోస్ట్. ధర్మార్గం భాస్కర్ వీళ్ళకి ఎందుకు బ్రదర్ చనిపోయారు? ఇప్పుడు వినండి బ్రదర్, మీకు తెలిసి మీ శత్రువే చనిపోయాడు అనుకోండి, ఇంట్లో ఏమన్నా మీరు మేకల కోళ్ళు కోసుకొని పండగ చేసుకుంటారా? శత్రువైనా అయ్యో పాపం అంటాం కదా, మనుషులం కదా. ఒక్కళ్ళైనా జాలి చూపించారు బ్రదర్? ఆ మనిషి చనిపోతే ఆ కుటుంబంలో ఆడబిడ్డని ఏమన్నారు తెలుసా? నీ భర్త చనిపోయి పక్కన ఉంటే నువ్వు నాటకాలు ఆడుతున్నావా అనుకుంటా బూతులు నోటుకొచ్చినట్లుగా మాట్లాడి పోస్టులు పెట్టారే. సింపతి కూడా చూపించరా బ్రదర్?
ఇప్పుడు వినండి brother. అజయ్ బాబు చచ్చిపోయిన మనిషిని ఇంకా చంపుతారా? అజయ్ బాబు గారు చచ్చిపోయిన వ్యక్తిత్వాన్ని చంపుతున్నారు ఇప్పుడు. మీరు విషయం వ్యక్తిత్వం ఏంటంటే కాదు. వినండి, ఒక మనిషిని చంపడం కాదు, ఆ మనిషి వ్యక్తిత్వాన్ని కూడా చంపుతున్నారు. క్యారెక్టర్ అసోసియేషన్ అనేది చాలా పెద్ద నేరం బ్రదర్. అది ఎంత దారుణమైన నేరం అంటే ప్రవీణ్ పగడాల చనిపోయారు, రేపొద్దున నాగేంద్రబాబు చనిపోతాడు, రేపు అజయ్ బాబు చచ్చిపోతాడు. కానీ ఒక వ్యక్తిత్వాన్ని హననం చేయడం అనేది చాలా తప్పు బ్రదర్. అది దాన్ని రాక్షసానందం అంటారు, కించపరచడం అంటారు. మీరు ఆ రోజు అతను మందు దాగే చచ్చిపోయాడు అని ఆ రోజు మీరు మాట్లాడకపోతే ఎవరు మీ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదే. ఇవాళ లేదే, ఫస్ట్ మాట్లాడింది మీరే కదా. వాళ్ళు మాట్లాడి పోస్టులు పెట్టిన తర్వాతనే మేము దానికి సమాధానం ఇచ్చాం బ్రదర్. లేదు ఒక విషయం ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి, అక్కడికి ఫస్ట్ మొదలు పెట్టింది మీరు ఒక మాట వింటారా? సమాజం. మీరు ఒక మాట వింటారా? చెప్పండి. ఆ మనిషి చనిపోయాడు అన్న విషయం ఎప్పుడైతే మీడియాకి వచ్చిందో అందరికంటే ముందు కరుణాకర్ సుగ్గున పెట్టాడు పోస్ట్. ఏమని? ప్రవీణ్ పగడాల చచ్చాడంట, ఎందుకు చచ్చాడు, ఎవడు చంపాడు అని. హమారా ప్రసాద్ పెట్టాడు పోస్టు. జీబగల దాగి మంది ఎక్కువ చచ్చాడు, పోస్ట్ మార్టం రిపోర్ట్ కన్ఫర్మ్ చూసుకోండి అని పెట్టాడు. ఫస్ట్ డే బ్రదర్ 7 దొరికింది, వీళ్ళు పోస్టులు పెట్టారు. మాకెట్లుంటుంది బ్రదర్, మాకెట్లుంటుంది? మీరు ఒక మనిషిలాగా ఆలోచించండి. హిందూగా కాదు, ముస్లింగా, క్రిస్టియన్గా కాదు, ఒక మనిషిగా. అదే నీ అన్నో నీ తమ్ముడో అయితే అలా ఎవరైనా కించపరుస్తూ ఉంటే నీకేమనిపిస్తుంది? ఒక ఆడాం అయితే పగడాల పగిలిందా? వెరీ గుడ్ అండి. ఇప్పుడు ఇదే దీన్నే అంటారు రాంగ్ వేలో మాట్లాడడం అని. ఆవిడ చెప్పిన విధానం ఎప్పుడుదో మీకు తెలుసు. అది 5 వారాల క్రిందటిదే. చెప్పేది వినండి, చూసింది నన్ను చెప్పనండి. నేను చూసాను ఆ వీడియో. వినండి, నేను ఒక విషయం చెప్తాను. నేను ఇక్కడ క్లారిటీ ఇవ్వాలి, మళ్ళీ మీరు అట్లా చెప్పనివ్వండి. మీరు మాట్లాడదు. నేను ఇప్పుడు దాకా మీరు మాట్లాడడానికి నేను విన్నాను. క్లారిటీ ఇవ్వనివ్వండి, క్లారిటీ ఇవ్వండి. నన్ను చెప్పనివ్వండి అన్న. చెప్పండి. కరుణాకర్ సుగుణ ప్రవీణ్ పగడాల వారసువాల పేరుతో కంటిన్యూస్ గా వీడియోలు చేశాడు. ఓకే, ప్రవీణ్ గారి మీద. ఆవిడ చనిపోయిన రోజు వీడియో పెట్టిందో నాకు తెలియదు. వినండి దయచేసి, చెప్పనే ఉన్నాను. అంతకు ముందు ఏమన్నా 2-3 రోజుల క్రితం పెట్టిందో నాకు తెలియదు. కానీ ఆ వీడియో ఎప్పుడు వైరల్ అయింది? ఆ మనిషి చనిపోయినప్పుడు పగడాలా పగిలిందా అనుకుంటా వీడియో బయటకు వచ్చింది. ఎవరు చేశారు అది? ఎవరు చేశారు? ఆవిడ చేసింది కదా. ఆవిడకి మీరు సపోర్ట్ చేస్తున్నారా? ఒక చిన్న విషయం, ఐరా మీడియా సాక్షిగా అడుగుతున్నారు. ఆవిడకి మీరు సపోర్ట్ చేస్తున్నారా? మాట ఇప్పుడు నేను అడిగిన దానికి సమాధానం అజయ్ బాబు గారు, మీరు దీన్ని అదే చెప్తున్నారు, రాంగ్ వేలో పోర్ట్రే చేయకూడదు. రాంగ్ వేలో పోర్ట్రే చేయకూడదు. నేను అడిగిన దానికి అసలు చెప్పనివ్వకుండా మీరు ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. చెప్తున్నారు కదా, చెప్పండి. నేను వెయిట్ చేశాను. మళ్ళీ మీరు ఇప్పుడు ఏమన్నారు? ఐరా మీడియా ఆవిడకి సపోర్ట్ చేస్తున్నారు అంటే మీరు రాంగ్ వేలో ఎందుకు పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తున్నారు? మీరు ప్రవీణ్ పగడాల పగిలిందా అంటే మూతి మీద పడినది చూపించుకుంటా ఆవిడ మాట్లాడితే వారం రోజులు 2 వారాలు చాలా వరకు తప్పుగా మాట్లాడుతున్నాను మీరు. నేను ఇప్పటికిప్పుడు చూపిస్తా. ఎవరు ఆ వీడియో? నేను ఇప్పటికిప్పుడు చూపిస్తా. ఏమంటారు? చెప్పండి. ఆ వీడియో ఎప్పుడు వచ్చింది చెప్పండి మీరు. 5 వారాల క్రితం. అంటే ఆ ఇన్సిడెంట్ జరగడానికి 5 వారాల ముందు ఆ వీడియో అనమాట. ఆ వీడియోని ఎవరు వైరల్ చేశారు? ఆ వీడియోలో ఏం మాట్లాడింది ఆవిడ చెప్పండి. పగిలిందా పగడాలా అని చెప్పి మామూలుగా ఏమంటారు, ఒక డిబేట్ గురించి ఆవిడ మాట్లాడారు. ఎవరు? డిబేట్ గురించి మాట్లాడింది. చూసారా? పూర్తిగా చూశాను. ఆయన మాట్లాడిన విధానం, ఒక మీటింగ్లో మాట్లాడిన విధానానికి ఆ నోరేంద్ర అన్నట్టు కూడా ఆవిడ మాట్లాడారు. అన్నీ ఉన్నాయి, లేదని కాదు. కానీ ఇక్కడ ఒక్క విషయం ఉండండి. మీరు అలా ఆవిడ మాట్లాడడాన్ని నేను ఎప్పుడు కూడా ఇది చేయట్లా, నేను ఎంకరేజ్ చేయట్లా. కానీ మీరు మాట్లాడిన విధానం ఏం మాట్లాడుతున్నారంటే, ఆవిడ ఏదైతే వీడియో పెట్టారో అది ఆ రోజే ఆవిడ పెట్టింది అని అంటున్నాను. అది రాంగ్ అంటున్నాను. అలా చెప్పకూడదు. ఇంకొక విషయం వినండి. లేదు, ఇంకొక విషయం కూడా నేను క్లారిటీ ఇవ్వాలి. చెప్పండి. ఇవ్వనివ్వండి. ఇప్పుడు మీరు కూడా రాంగ్ వేలో ఐరా మీడియాని మాత్రం అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను ఏ రోజు కూడా ఇప్పటి వరకు ఈ క్షణం వరకు ఎవరిని కూడా కించపరుస్తూ కానివ్వండి, లేకపోతే వేరే అదర్ వేలో వాళ్ళని డిఫేమ్ చేయడానికి నేను ఎప్పుడు చూడాలి. మీరు ఎందుకు మరి హిందుత్వవాదుల పక్షాన మాట్లాడడానికి? న్యాయంగా మాట్లాడుతున్నాను. న్యాయం మాట్లాడుతున్నాను. ఆ రోజు జరగలేదు, అది ఆ రోజు ఆవిడ పెట్టలేదు అంటున్నాను. ప్రసాద్ అడిగారా మీరు అలా పోస్ట్? ఆ రోజు నా దగ్గర మాట్లాడుతున్నారే హమారా ప్రసాద్ ని, కరుణాకర్ సుగ్గునాని, మీకంటే ముందు వాళ్ళని అడిగారా మీరు? మీకంటే ముందు నాది హమారా ప్రసాద్ గారితో ఇంటర్వ్యూ అడిగారా? జరిగింది. అడిగారా మీరు? జరిగింది. ఎట్లా మాట్లాడతావని అడిగారా? నేను అదే అక్కడికి వస్తున్నా. ఇప్పుడు హమారా ప్రసాద్ గారు ఇప్పుడు జరిగిన విషయంలో, హమారా ప్రసాద్ గారు అనొద్దు, ఒక చిన్న మాట. నేను ఇప్పుడు మిమ్మల్ని అజయ్ బాబు గారు అంటాను.
నా ఎథిక్స్ నాకు ఉంటాయి, నా విలువలు నాకు ఉంటాయి. క్రైస్తవుల దగ్గర నేను ప్రతి ఒక్కరిని కూడా నేను రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడతాను. క్రైస్తవం మీద అది నా క్రైస్తవం మీద నా ఇంగితం అది. బురద పోసే ఆ పందిని నా ముందు మీరు అనొద్దు, అది మీరు నా ముందు అనొద్దు, అది మీ వే, వాడిని గారు నా వేలో గీరు వేరు. అనొద్దు నా దగ్గర. నా వేలో ప్రతి ఒక్కరు అంతే అండి. నేను ఇప్పుడు అజయ్ బాబు గారు అంటాను, నేను ఇంకా నేను నా ముందు ఎవరున్నా అనొద్దు సరే, అంటున్నా. మీరు ఇంకోళ్ళ దగ్గర మాట్లాడేటప్పుడు నేను ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు అంటాను. ప్రతి ఒక్కరిని కూడా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడటం నేను నేర్చుకున్నటువంటి నాకు ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ వినండి, విషయం గుర్తుపెట్టుకోండి వినండి అజయ్ బాబు గారు, మానవ రూపంలో ఉన్నటువంటి రాక్షసుడు వాడు. చనిపోయిన వ్యక్తులను చూసి కూడా పండగ చేసుకునే టైప్ వాడిది. వాడిని గారు గీరు అనొద్దు నా దగ్గర. మీరు మాట్లాడినప్పుడు ఒక చిన్న మాట చెప్తున్నా, మీ వేలో మీ ఎట్లా అంటే ప్రాస్పెక్షన్ లో మీరు ఏం మాట్లాడాలో అది మాట్లాడతారు. మొదటి నుంచి మిమ్మల్ని నేను చూస్తున్నా. ఒకటే చెప్తున్నా, మీరు ఏం చేస్తారో తెలుసా? మీరు హిందుత్వవాదుల్ని ఏ కాడికి భుజాల మీద మోయడానికి ప్రయత్నం చేస్తారు. సమస్య లేదు. మీరు క్రైస్తవుల్లో ఏ తప్పు దొరికిద్దా అని చూడడానికి ప్రయత్నం చేస్తారు. సమస్య లేదు. నేను చెప్తా ఉన్నా మీకు, మీరు ఎంత పైకి మాట్లాడినా హిందుత్వం అనేది మీ నరనరాన జీర్ణించుకున్నటువంటి యాంకర్స్ లో మీరు కూడా ఒకరు. పైకి ఏం చెప్పినా లేదు. ఎందుకంటే మీరు చాలా వరకు అదే చెప్తున్నారు, రాంగ్ వేలో పోర్ట్రేట్ చేయడానికి. మీరు రాంగ్ వేలో పోర్ట్రేట్ చేస్తున్నారు. ప్రతిదీ కూడా ఇప్పుడు న్యాయం గురించి నేను మాట్లాడుతున్నాను, మీరు నా విషయంలో కూడా మీరు వేరేగా మాట్లాడుతున్నారు. నేను ఇప్పుడు అమరా ప్రసాద్ గారిని గారు అంటేనే మీరు తట్టుకోలేకపోతున్నారు. ఒక చిన్న మాట ఉండండి, అమరా ప్రసాద్ గారిని నేను గారు అంటే మీరు తట్టుకోలేకపోతున్నారు. నా ఇంగితం అది, నాది కూడా మీరే చెప్తే ఎట్లా? నేనేమంటున్నానంటే నాది కూడా మీరే చెప్తే ఎట్లా? అది తప్పు, అది తప్పు అంటున్నా. నా ముందు అనొద్దే. నేను ఒక మీడియాలో ఉన్నప్పుడు నేను మాట్లాడే విధానం అట్లానే ఉండాలండి. నాకు ఉండాల్సింది నాకు. చెప్పండి. మీరు నన్ను మధ్యలో ఆపడానికి ఆ విషయంలో చెప్తున్నా. ఇప్పుడు ఎవరైతే మీరు పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నారో వాళ్ళల్లో ఎవరెవరు ఏ మాటలు మాట్లాడినా ఇక్కడ చూసుకుంటే మీరు మాట్లాడిన విధానం, మీరు ఏదైతే రాంగ్ వేలో పోర్ట్రేట్ చేయాలనుకున్న విధానాలు చాలా ఉన్నాయి. క్రైస్తవుల జోలికి వచ్చిన, క్రైస్తవుల శవాలను చూసి హేళన చేసిన, క్రైస్తవం మీద విషం చిమ్మిన వాడు ఎవడైనా సరే నాకు శత్రువే. నాకు దాంట్లో వినండి, ఒకవేళ క్రైస్తవం మీద విషం చిమ్మే ఏ పండైనా నాకు శత్రువే. నేను ఇప్పుడు ఒక్కటి చెప్తున్నానండి, మీ పర్సనల్ మీకు ఉంటాయి, అందులో ఎట్లాంటి ఇది లేదు. ఖచ్చితంగా నేను అదే చెప్తున్నా. నేను మీ పర్సనల్ గురించి నేను ఏ రోజు బ్రదర్ నేను అజయ్ బాబు గారు చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. నేను మీ పర్సనల్ మీకు ఉంటే నేను మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, మీ పర్సనల్ మీది, మీ యొక్క ఏదైతే మీరు అంటున్నారో అదంతా కూడా మీ ఓన్ వేలో ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, మీరు హిందుత్వవాదానికి సపోర్ట్ చేస్తున్నారా? నేను ఏ వాదానికి సపోర్ట్ లేనండి. నాది మీడియా. అజయ్ బాబుని అడిగినట్లు మిగిలిన వాళ్ళని కూడా, హిందుత్వవాదులను కూడా అడగగలరా ఇలాగే? తప్పే ఉండదు, శత్రుత్వం పెరగడం తప్పే ఉండదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వినండి ఒక విషయం, హిందుత్వవాదానికి క్రైస్తవులకి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది. ఇలాంటి సమయంలో సాంత్వన పరిచయం ఉంటే చెప్పండి. ఎవరు అలా చేసింది? మీ ఛానల్స్, మీ హిందుత్వవాదులు. వెరీ గుడ్. మీ ఛానల్స్ హిందుత్వవాదులు అని మాట్లాడుతున్నారు. మీ ఛానల్స్, మీ హిందుత్వవాదులు, మీ యాంకర్స్, మీరే చేసింది ఇదంతా కూడా. నిప్పు అగ్గికి ఆజ్యం పోసినట్లుగా మీరే ఇవన్నీ చేసింది కూడా. సమాజానికి ఉపయోగపడే ఒక్క ప్రశ్న అడిగారా? మనుషులకు ఉపయోగపడే ఒక్క ప్రశ్న అడిగారా? అన్నీ కూడా రెచ్చగొట్టే ప్రశ్నలు, అన్నీ కూడా గొడవ పెట్టుకునే ప్రశ్నలు, అన్నీ కూడా మంటలు లేపే ప్రశ్నలు తప్ప ఇంకొక ప్రశ్న అడిగారా మీరు? అసలు మీరు దేశంలో ఇంత నిరుద్యోగం ఉంది, ఏంటి అజయ్ బాబు గారు ఈ నిరుద్యోగాన్ని పరిష్కారం అని అడిగారా? ఎప్పుడైనా ఈ పేదరికం ఏంటి అజయ్ బాబు గారిని అడిగారా? ఏంటన్నా దేశంలో ఆడపిల్లల మీద ఈ దాడులు ఏంటి అని అడిగారా? దేశంలో ఏంటన్నా ఈ మతపరమైన గొడవలు అని అడిగారా? మీరు మాట్లాడే విధానం ఎట్లా ఉందంటే అదే అబద్ధం. హిందుత్వవాదులే మీరు చేసేటువంటి ఏదైతే ప్రేలాపనలు, మీ హిందుత్వ ప్రేలాపనలు, హిందూ దేవి దేవతలను కించపరిచేలా మాట్లాడాలు, దశమ భాగాలతో పీడించడాలు, ఇవన్నీ చేసింది ఎవరు? మీ పాస్టర్లు అని నేను మాట్లాడుతున్నా. అంటే ఇలా ఇందులో కూడా పాస్టర్లో కూడా కొంతమంది మంచోళ్ళు ఉన్నారు. మీలా దశమ భాగం గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, లేరని చెప్పట్లా. కానీ ఒక్కటి చెప్తున్నా, ఎవరైతే పాస్టర్లు దీనిని క్రియేట్ చేసి, ప్రవీణ్ పగడాల గారి హత్య గురించి మాట్లాడుతున్నాం. హత్య కావచ్చు, అనుమానాస్పద మృతి కావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, దాని గురించి మాట్లాడుతున్నాం. అక్కడి నుంచి దశమ భాగాలకి, అక్కడి నుంచి నేను దశమ భాగాలకి వెళ్ళలేదు, నేను మీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇక్కడ అదే చెప్తున్నా, ప్రాపగండాలు వద్దు అండ్ దాన్ని వేరేగా డైవర్ట్ చేయడానికి చూడొద్దు. మీరు మారరా? నేను అస్సలు మారనండి. మీరు యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాను. ఇంతే. మారితే నాగేంద్ర కాడండి. మీకు ఎగ్జాక్ట్ గా ఏ నాగేంద్ర అనే పేరులోనే పాము ఉంది.
ఆ నాలుకతో విషం జిమ్ముతున్నావు క్రైస్తవుల మీద. మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఉంది. నాగేంద్ర అంటే పాము కదండి, అది హిమాలయాస్ అని వస్తుంది. నాగేంద్ర అంటే NAA వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇది తెలియక చాలా మంది పనికిమాలిన వాళ్ళు అందరూ కూడా అదే అనుకుంటున్నారు. ఏమని? ఇది రాంగ్. నాగేంద్ర అనేది నాగేంద్రుడు హిమాలయాస్. అంటే ఏంటి? నాగేంద్రుడు అంటే నాగేంద్రుడు వేరు, నాగేంద్ర వేరు. అదే చెప్తున్నా. నాగేంద్ర అదే మీకు అదే అర్థం కాదు. నాగరాజా, నేను ఒక మాట నాగరాజా కూడా రాంగ్, అది కూడా రాంగ్. నేను ఒక విషయం ఇదే విషయం చెప్తున్నాను. నేను ఒక విషయం ఈ చెప్తున్నాను. విధంగానే మంచిగా జరిగేటువంటి ఇంటర్వ్యూలో మీరు నానా రకాలుగా నాశనం చేయడానికి ఉన్నారు ఇక్కడ. కాదు, ఏం చెప్పాలి నేను ఇక్కడ? నేను ఒక విషయం చెప్తున్నాను విను బ్రదర్. రేపు ఎల్లుండో ప్రవీణ్ పగడాల గారికి సంబంధించిన పోస్ట్ మార్టం ఫైనల్ రిపోర్ట్. నేను అదే మాట్లాడబోతున్నాను, మీరు మధ్యలో. ఆ ఫైనల్ రిపోర్ట్ పోలీసులు ఏమని ముందుకు తీసుకొని వస్తారో చూద్దాం. చూసిన తర్వాత మేము అనుమానించిన విధంగా ఏదైనా ఉందా, లేకపోతే అందరూ మాట్లాడుకుంటున్నట్లుగా అక్కడ యాక్సిడెంట్ ఆ విధంగానే జరిగిందా అన్న విషయాన్ని పోలీసులు ప్రజెంట్ చేస్తారు. ఆ విషయం బయటకు వచ్చిన తర్వాత ఒకవేళ మాకు అది న్యాయం అనిపించకపోతే ఇంకా న్యాయ వ్యవస్థను ఆశ్రయిస్తాం. సార్ ఎంతకంటే బెటర్గా ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం ఉంటే చూడండి అని చెప్పి బ్రతిమలాడతాం. అవసరం అయితే కాళ్ళు పట్టుకుంటాం. తప్పేం లేదు కదా అడగడంలో. అంటే మీరు నిజాన్ని మాత్రం ఒప్పుకొని అంటారు. ఎట్లయినా సరే అది మీరు పట్టుకుని ఉంటారు. ఏమడుగుతున్నారు తెలుసా? ప్రవీణ్ పగడాల గారు మందు దాగారని ఒప్పుకోండి అంటున్నారు మీరు నన్ను. నేను అది మాట్లాడలేదు. నేను అడిగేది ఒకటే, అడిగేది ఇప్పుడు పోలీసులే వాళ్ళు చూపించిన దాన్ని కూడా కాదు, పోలీసులు చూపించిన దాన్ని కూడా మీరేమన్నారు? ఇప్పుడు పోలీసులు చూపించిన దాన్ని ఏదైతే చెప్తారో ఫైనల్ గా ఒక్కడి చూడండి, ఫైనల్ గా వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో దానిలో కనుక మాకు న్యాయంగా అనిపించకపోతే అంటే ఇప్పుడు ఒకవేళ నేను తాగే డ్రైవ్ చేశారండి, తాగే అలవాట్లేదు, నన్ను మాట్లాడిన మధ్యలో మీరు మాట్లాడుతున్నారు. అదే చెప్తున్నా, నేను మధ్యలో మాట్లాడు అసలు రాని చెప్పండి. ఇప్పుడు మీరు అదే చెప్తున్నారు. వాళ్ళు కనుక అవును తాగి చనిపోయారు, యాక్సిడెంటే ఇది, మేము నమ్మం, డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే మీరు నమ్మరు, పైకి వెళ్తా అనేసి అన్నారు. అంటే నిజాన్ని ఒప్పుకునే స్థితిలో మీరు లేరు. అంటే ఇక్కడ మీరు పోలీసులను కూడా తప్పు పడుతున్నారు అని అర్థం. ఇక్కడ భారతదేశంలో ఎన్నో కేసుల్లో లోపభూయిష్టంగా దర్యాప్తులు జరిగిన ఎన్నో కేసులు ఉన్నాయి. లేవంటారా? ఉన్నాయా లేవా? మరణశిక్ష పడాల్సిన వాళ్ళకి సాధారణ శిక్షణ వేసిన కేసులు ఉన్నాయి. ఏ నేరం చేయని వాడిని తీసుకెళ్లి మరణశిక్షకు అప్పగించిన కేసులు ఉన్నాయి. ఎన్నో రకాల ఇన్వెస్టిగేషన్లో ఎన్నో రకాల తప్పులు జరిగిన కేసులు ఉన్నాయి. ఒకవేళ నేనేమంటున్నానంటే ఆయన్ని త్రాగుబోతూ అని ఒప్పుకోవాల్సిన కర్మే వస్తే సుప్రీంకోర్టుకు పోతాం, లేకపోతే వేరే కోర్టులకు పోతాం. కానీ మా ప్రాణం పోయినా మేము దాన్ని ఒప్పుకోలేం. ఎందుకంటే ఆయన ఎవరో మాకు తెలుసు, ఆయన వ్యక్తిగత జీవితం మాకు తెలుసు. ఆయన మీద నిందన వేస్తే అసలు వినడానికే ఇన్నిసార్లు ఆ మాట అనడానికే నాకు కష్టంగా ఉంది. ఇక మీరు ఒక ముద్ర తీసుకొచ్చి ఆ ముద్ర వేసేసి క్రైస్తవుల కోసం, దళితుల కోసం నా ఎమ్మెల్యే సీట్నే వదిలేసుకున్నాను అని చెప్తున్నాడు. అసలు నీకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించడానికి కారణం ఏంటో తెలుసా? నిన్ను చూసి, నీ ఎత్తును చూసి, నీ లావం చూసి, నీ అందాన్ని చూసి కాదు. నువ్వు క్రైస్తవులకు నాయకుడు అనుకోని, నువ్వు దళితులకు నాయకుడు అనుకోని, ముస్లింలు నీవు అనుకున్నారు. మహాసేన అనే సంస్థ వీళ్ళందరి కోసం పనిచేస్తుంది అనుకోని నువ్వు పక్కనుంటే ఆ వర్గం ఒకటైద్దని నీకు సీట్ ఇచ్చారు. నువ్వు పెద్ద తోపు తురుమువి కొండ మీద కోతిని తీసుకొచ్చి దింపే హీరో అని కాదు. నువ్వు వాడికి వెళ్ళాక అంతకుముందు ఏం చేసావు? ఈరోజు హిందువులు మేము తిడుతున్నావు అంటున్నావు. నువ్వు ఎన్ని తిట్టావు హిందువులను? ఎన్ని తిట్టావు? రాజేష్ మహాసేన ఎన్ని మాటలు అన్నావు? ఎన్ని రకాలుగా తిట్టావు హిందూ దేవతలని? ఎన్ని రకాలుగా అన్నావు? నీకు సీట్ ఇవ్వద్దని హిందువులు కదా ధర్నాలు చేసింది? నీకు సీట్ ఇవ్వద్దని హిందువులు కదా రోడ్ల మీదకి ఎక్కింది? సీట్ వచ్చిందని తెలియగానే అమ్మవారి దగ్గరికి వెళ్ళింది ఎవరు? హిందూ దేవీ దేవతల దగ్గరికి వెళ్ళింది. అప్పుడు దాకా తిట్టి ఆడికి వెళ్తే హిందువులు మర్చిపోతారా? వాళ్ళు తిరగబడ్డారని దిక్కులేని స్థితిలో ఏడుపు మొహం పెట్టుకొని సీట్ని వదిలిపెట్టుకున్నావు. ఇవాళ మీకోసం సీట్ని త్యాగం చేశానంట. ఏం క్రైస్తవులు చెప్పారా నిన్ను తిట్టమని? క్రైస్తవులు చెప్పారా నీకు? ఆ సీట్ ఇచ్చింది నీ క్రైస్తవుల వల్ల, పోగొట్టుకుంది నీ నోటితోల వల్ల. ఇవాళ రేపొద్దున నామినేటెడ్ పోస్ట్ వచ్చే సమయానికి మళ్ళీ ఇది నామెండ పడ్డది ఏంటారు నాయన, అందరు నాకు దూరంగా వెళ్ళిపోతే నాకెవడిస్తాడు సీట్, నా మొహం ఎందుకు చూస్తారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఇవాళ మళ్ళీ క్రైస్తవుల మీద పడి ఏడుస్తూ ఉన్నా. జనాలకు తెలియదు ఆ విషయం. నిజాలు మేము బయటకు తీసుకొస్తా ఉంటే పాస్టర్ల ప్రోపగండా చేస్తున్నారా? పాస్టర్ల ప్రోపగండా చేస్తూ ఉన్నారా? అంటే అజయ్ బాబుకు నోటీసులు ఇస్తే ఏమైతే చంపేస్తారా? హత్య చేసిన వాళ్ళే తప్పించుకు తిరుగుతున్నారు, రేప్ చేసిన వాళ్ళు తప్పించుకు తిరుగుతున్నారు. మాకు ఈ అనుమానం ఉంది అని అడిగినందుకే అజయ్ బాబుని చంపేస్తారా? ఉరిదెత్తారా? కోర్టులో ఏమైనా పెద్ద శిక్షలు వేసేస్తాయా? కఠిన కారాగార శిక్షలు. సోషల్ మీడియాలో రాంగ్ వేలో ప్రాపగండా చేశారు కాబట్టి అరే అందరికంటే ముందు రాజేష్ మహాసేననే తీసుకెళ్ళాలి మరి. ఎందుకంటే మొదటి రోజు అది యాక్సిడెంట్ అన్నాడు, తర్వాత హత్య అన్నాడు, పోలీసుల మీద ఎగిరాడు, మళ్ళీ సిట్కి వెళ్ళాడు, కంప్లైంట్లు పెట్టాడు. ఇప్పుడు యాక్సిడెంట్ 99% అని పోలీసులు చెప్పకముందే డిక్లేర్ చేస్తున్నాడు. మాకు అనుమానం ఉంది ఆయన మీద. ఆ మహాకూటమి రాజేష్ మీద అనుమానం ఉంది మాకు. ఇది కథ అంతా ఎందుకు నడుపుతున్నాడు? ఫస్ట్ ఆయనకి ఇవ్వాలి సిట్ నోటీసులు. ఈయన కదా అరెస్ట్ చేయాల్సింది ఫస్ట్. అసలు ఫస్ట్ ఏమో హిందూ మతోన్మాదులు ఉన్నారు, ఇప్పుడేమో రాజేష్ మహాసేన అంటున్నారు.
తేడా ఏముంది పెద్దగా? ఎవరు? రాజేష్ మహాసేన ఉండడు ఒక మాట మీద. అధికారంలోకి రావడం కోసం ఏ దారైనా ఎక్కుతాడు, ఏ గడ్డైనా తింటాడు రాజేష్ మహాసేన. ఇవాళ క్రైస్తవుల్ని అందరిని కూడా బలవంతం చేస్తున్నాడు. ప్రవీణ్ పగడాల తాగే యాక్సిడెంట్లో చచ్చిపోయాడు ఒప్పుకోండి అని బలవంతం చేస్తున్నాడు. ఎదురు తిరిగి మాట్లాడుతున్న వాళ్ళని వీళ్ళే ప్రోపగాండా చేస్తున్నారు, వీళ్ళని అరెస్ట్ చేయండి, నేను ఒక లిస్ట్ ఇస్తా, వీళ్ళకి నోటీసులు పంపండి, వీళ్ళకి గుణపాఠం చెప్పండి అని మా లిస్టులు ఇస్తా ఉన్నాడు. ఆయన తాగలేదు అని మేము మాట్లాడుతుంటే ఇది తప్పు కదా? క్రైస్తవుల పక్షాన దాని గురించి మీ దగ్గర ప్రూఫ్ ఉందా? ఉంది కదా, ఆయన మాటలే సాక్ష్యం దానికి. ఏమని? ఆయన మాటలే సాక్ష్యం. మొదటి నుంచి చెప్తానే ఉన్నాను కదా నేను. మొదటి రోజు ఏం మాట్లాడాడు, రెండో రోజు ఏం మాట్లాడాడు, మూడో రోజు ఏం చేశాడు, నాలుగో రోజు ఎలా మారిపోయాడు, ఐదో రోజు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు లైవ్లు పెట్టి. పాస్టర్ల ప్రోపగాండా చేయటం ఏంటండి బాబు? నేనేమన్నా ఆంధ్రాకి వెళ్ళి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానా? నేనేమన్నా ఆంధ్రాలో నామినేటెడ్ పోస్ట్ తీసుకుంటానా? నేనేమన్నా జగన్ పార్టీలో ఉన్నానా? నేను జగన్ గల ఒక 12 ఏళ్ళు అవుతుంది. మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. మరి అలా చూసుకుంటే ఆ రోజు పాస్టర్లు కదా మా హద్దులు దాటి చాలా వరకు కూడా మాట్లాడింది. హద్దులు దాటి అని అంటే రాజమండ్రిని అదే ఏ పేటాధిపతో మఠాధిపతో అక్కడ చనిపోయి ఉంటే రాజమండ్రిని తగలబెట్టోళ్ళే హిందువులు. అది కాదు ఇప్పుడు చెప్పేది వినండి. మీరు అంటున్నారు కనీసం నోరు తెరిచి మా కష్టం కూడా చెప్పుకోవద్దా? పేకలకోండి మరి క్రైస్తవులు. మీరు కష్టం చెప్పుకున్నారు, మీరు మాట్లాడుతున్నారు, కానీ చాలా వరకు బైబుల్ని బియాండ్ మాట్లాడుతున్నారు మీరు. ఎవరు? మనుషులమే. బైబుల్ అయితే బైబులేనే, నేను కాదంట్లా. ఏడుకొస్తే ఏడవాలి పాస్టర్. బైబుల్ ఏమనుంది? బాధ కలిగితే చెంప కొడితే ఇంకొక చెంప చూపించాను. ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించవంటే ఒక చెంప దెబ్బ తగలగానే భయపడి పారిపోకండి, అవసరం అయితే ఎదురు తిరిగి రెండో చెంప చూపించడానికి కూడా ఉంది. అది మంచి అదే చూపిస్తున్నాం. మీరు అలా చేయట్లేదు, ఎదురు తిరుగుతున్నా. ఇంకా మీరు రెచ్చగొట్టుడు మాటలు మాట్లాడుతున్నారు. కాదే అన్న, సమస్యకి ఎదురుగా నిలబడుతున్నాం మేము. మీకు అలా అనిపిస్తుంది కానీ రాంగ్ అది. ఇప్పుడు ఐరా మీడియా ప్రేక్షకులు లక్షల మంది మీకు అభిమానులు ఉన్నారు, మీ ఛానల్కు ఉన్నారు, మీకున్నారు. వాళ్ళని అడగండి అజయ్ బాబు రెచ్చగొడుతున్నాడా అని. మన ఇద్దరమే కాదు కదా, ఎంతోమంది ఈ ఆడియో వింటున్నారు, వీడియో చూస్తున్నారు. ప్రజల అభిప్రాయమే నా అభిప్రాయం. నిజమే అజయ్ బాబు నువ్వు రెచ్చగొడుతున్నావు అని అంటే ఇంకోసారి జీవితంలో మీకు ఇంటర్వ్యూ ఇవ్వను నేను, ఇంకొక ఇంటర్వ్యూకి పోను నేను. రెచ్చగొడుతున్నారంటే ఎవరో, లేకపోతే రెచ్చగొడుతున్నారంటే ఇస్తారా? రెచ్చగొడుతున్నారు అని చెప్పమనండి. నేను మాట్లాడే దాంట్లో న్యాయం లేదు, అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడు, జనాలను రెచ్చగొట్టడం తప్ప వీడికి ఏం తెలియదు అని కామెంట్లు పెట్టమనండి. నేను ఇక లైఫ్లో ఇంకే ఛానల్ కూడా వీడియో ఇవ్వను నేను. ఏ ఛానల్కి ఇవ్వకండి, మరి ఐరా మీడియాకి ఇవ్వను ఎందుకు మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. మరి మీరు అంటున్నారు కదా మా బాధ కూడా. ఇప్పుడు గట్టిగా కొట్టాడంట భర్త, మీరు దెబ్బ తగిలి ఏడుస్తుందంట భార్య. ఎందుకే నువ్వు ఇంటర్వ్యూలో ఈ సామెత అయిపోయిందని బాబు. ఆ సామెత కాదన్నా, తన్నిని ఏడవద్దంటే ఎట్లన్నా? ఏడవడం వేరు, కానీ ఆ ఏడుపు దాని గురించి మాట్లాడే విధానం వేరు అంటున్నా అన్నా. అది ఏరు కాదు, ఇది వాక్ కాదే, ఉన్న విషయం చెప్తా ఉన్నాను. కానీ సముద్రం చేసిన రాజకీయం అంతా మహాకూటమి రాజేషే చేశాడు. ఇవాళ పాస్టర్ల మీద పడి ఏడుస్తున్నాడు. కార్పొరేట్ పాస్టర్లు ఎందుకు మాట్లాడలేదు, వీళ్ళే ఎందుకు మాట్లాడుతున్నారు అని మాట్లాడాడు కదా. కొన్ని రోజుల క్రితం ఇదే మహాకూటమి రాజేష్, లంజా కొడుకులారా పాస్టర్లారా మిమ్మల్ని నమ్మి మోసపోయినాం కదరా అనుకుంటా కారులో వెళ్ళుకుంటా వీడియో మాట్లాడి పెద్ద పెద్ద పాస్టర్లందరినీ తిట్టాడు సతీష్తో సహా. మళ్ళీ వాళ్ళు మంచోళ్ళు అయిపోయారు, మేము చెడ్డోళ్ళం అయిపోయామా? నేను నీ జీవితం బాగుండడానికి ఎవడు బతుకునైనా ఆగం చేస్తావా రాజేష్? నువ్వు నాకు తెలియకడుగుతా. నీ కుటుంబంలో దీపం వెలగాలి అంటే ఎవడి దీపాన్నైనా ఆర్పేస్తావా రాజేష్ నువ్వు? ఇప్పుడు నీ చూపు అజయ్ బాబు మీద పడ్డదా? ఒక పని చేయి, చంపే రాదు, చంపి అజయ్ బాబు కూడా తాగి రోడ్డు పక్కన చచ్చిపోయాడని చెప్పరాదు, నమ్ముతారు కదా నీ అభిమానులు. సింపుల్గా అయిపోద్ది. నీకు ఎట్లాగో ప్రభుత్వం అధికారం బలం అన్నీ ఉన్నాయి, నీకు ఎంతసేపు నోటీసులు ఇచ్చి పిలిపించి చంపేసాయి సైలెంట్గా, అయిపోద్ది కదా. ఇక ఎవడు మాట్లాడ్డు, అప్పటికైనా నీకు కళ్ళు చల్లబడతాయేమో. నా శవం మీద వెళ్ళి పదవి తెచ్చుకో, నా శవం మీద వెళ్ళి మంచి పోస్ట్ ఇస్తారు తెచ్చుకో. ఆ మాటలు ఎందుకులే కానివ్వండి, ఎందుకంటే ఒకటి చెప్తున్నానండి, న్యాయం కనుక ఉంది అంటే న్యాయం అనేది ఎవరికైనా సరే చుట్టం కదండి, ఆ న్యాయం తప్పకుండా జరుగుతుంది. ఒకవేళ పగడాల గారు నిజంగానే ఆయన తాగి చనిపోకుండా మీరు అన్నట్టు ఏదైనా జరిగింది అనేది కనుక ప్రూవ్ అయితే 100% దేవుడు అనేవాడు ఉన్నాడు, ఏదో ఒక న్యాయం జరుగుతుంది. మనుషులు ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే, ఒక్క విషయం నేను మీతో ఫైనల్గా చెప్పేస్తాను. అదేంటంటే, ఇక నేను ప్రొలాంగ్ చేయదలుచుకోలేదు, ఓకే? నేను మీతోటి మరొక ఇంటర్వ్యూ చేస్తాను, కానీ మీరు ప్రూఫ్స్ అని మాట్లాడారు కాబట్టి ఆ ప్రూఫ్స్ ప్రకారమే మనం మాట్లాడదాం ఈసారి. రిపోర్ట్ రానివ్వండి, ఆ ప్రూఫ్స్ ప్రకారమే మనం మాట్లాడదాం. ఆ రిపోర్ట్ ఒకవేళ పుష్కమని ఏదో ఒక రోజు వచ్చింది అనుకోండి, ఆ రోజు నేను మీతో డైరెక్ట్గా కూర్చుని ఇదేంటి పరిస్థితి, ఇప్పుడు మీరేమంటారని నేను మాట్లాడతాను ఖచ్చితంగా, ఓకే? ఆ రోజు వరకు కూడా ఏంటంటే నేను
మాటిస్తున్నాను. అప్పటి వరకు నేను కూడా ఇప్పుడు మాట్లాడను. అప్పటి వరకు కూడా దయచేసి మీరు కూడా నోరు జారి ఎక్కడ మాట్లాడకండి. మనం మాట్లాడదాం. మంచిదండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.